అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానందతాండవం. కరకలిత నిదర్శితాత్మముద్రః పరికలితోన్నత బర్హి బర్హచూడః ఇతరకరగృహీత వేత్రతోత్రః మమ హృది సన్నిధిమాతనోతు కృష్ణః. మమ హృది సన్నిధిమాతనోతు కృష్ణః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ జగద్గురువులకు ప్రణమిల్లుతూ జగద్గురు స్వరూపమైన సభకు నమస్కారం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం ఇవాళ 3వ రోజులోకి ప్రవేశించింది. సాంఖ్యయోగం 2వ అధ్యాయం, దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో అర్జునుడి యొక్క మనస్సుకు ఏర్పడిన శోకమోహాలు తొలగించడానికై భగవానుడు గీతోపదేశం చేస్తున్నాడని స్పష్టమైన వాక్యాన్ని శంకర భగవత్పాలు వారు అడుగడుగునా తెలియజేస్తారు. అంటే గీత యొక్క ప్రయోజనం ఏమిటి? శోకమోహనాశనం. ఇది ప్రధానం. శోకమోహనాశనం అంటే శోకమోహాలకు కారణమైన అవిద్యానాశనమే. శోకమోహాలు పోగొట్టడానికి జ్ఞానం తప్ప మరొక ఉపాయం లేదు. అదే జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కదండి అంటే అవి జ్ఞానానికి సహకారులుగా మలచుకోవాల్సిన బాధ్యత మనది. కానీ జ్ఞానమే ప్రధానం గనక జ్ఞానబోధతోనే ప్రారంభించాడు. ఇక్కడ శోకమోహనాశనమే ప్రధానం. యుద్ధం చేయించడం కంటే యుద్ధభూమిలో ఆవరించిన శోకమోహాలు నశింపజేయడమే భగవద్గీత యొక్క ప్రయోజనం. శోకమోహాలు పోగొట్టుకున్న తర్వాత స్పష్టత ఏర్పడి యుద్ధం చేశాడు అర్జునుడు. అది తెలుసుకోవాల్సింది. అందుకు భగవద్గీత ఎందుకు పుట్టిందంటే యుద్ధాలు చేయించడానికి కాదు, శోకమోహాలు పోగొట్టడానికి. ఇది తెలుసుకోవాలి. తెలియ కొంతమంది భగవద్గీత యుద్ధాలను ప్రేరేపిస్తుందని కొంతమంది అవివేకంతో చేసిన సందర్భం ఒకటి జరిగింది.
దానిని తెలివిగానే మన వాళ్ళు వాదించి భగవద్గీత యొక్క ప్రతిపాదన చేశారు. కానీ భగవద్గీత ప్రయోజనం ఏమిటి? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, 40 రోజులు కూడా శోకమోహనాసనమే. అది పోవాలని ఎవరికి లేదండి, శోకమోహాలు పోవాలని ఎవరికి లేదు చెప్పండి. అందరికీ కావాలి శోకమోహనాసనం, అందుకు అందరికీ కావాలి భగవద్గీత. ఇది ప్రధానమైన అంశం. నిన్న ప్రారంభించారు అశోచ్యానన్వశోచస్వం దగ్గర నుంచే భగవాన్ని బోధ ప్రారంభమైంది. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా ఉపోద్ఘాతం రచించిన తర్వాత మిగిలిన విషాదయోగం మొదలైన శ్లోకాల్లో అర్థం స్పష్టంగానే తెలుస్తోంది కనుక ప్రత్యేక వ్యాఖ్య రచించలేదు. ఆయన వ్యాఖ్య రచించింది మాత్రం అశోచ్యానన్వశోచస్వం దగ్గర నుంచే రచించారు వ్యాఖ్యని. అక్కడ నుంచి ఆ వ్యాఖ్యను తీసుకుని పెద్దలందరూ కూడా శంకరుల మార్గంలో మనకి భగవద్గీత భాష్యాలను అందించారు. ఆది శంకరులు చేసిన భాష్యం వల్ల భగవద్గీత మాత్రమే గీత అనేటువంటి ఒక దృఢమైనటువంటి పరంపర ఏర్పడింది. నిజమే కూడా, ఎన్నో గీతలు ఉన్నాయి, అన్ని గీతాలు దేనికదే గొప్పవి. అది చెప్పినప్పుడు వాటి గొప్పతనం చెప్తాం. కానీ సర్వగీతముల సారము, సర్వ వేదాది శాస్త్రముల సారము, సర్వశాస్త్రార్థ సంగ్రహ అని భగవత్పాదుల వారే చెప్పారు కదా, అటువంటిది భగవద్గీత. అయితే భగవత్పాదుల వారి భాష్యం రచించాక ఇంకా చాలా భాష్యాలు మనకు వచ్చాయి. ఈ భాష్యాల్లో కూడాను అద్వైత సమ్మతమైనవి, అద్వైతానికి విరుద్ధమైనవి కూడా వచ్చాయి. అయితే అద్వైతానికి విభిన్నమైనవి ఉండొచ్చు కానీ విరుద్ధమైనవి మాత్రం కూడదు. విభిన్నము అంటే అద్వైత సంప్రదాయం లేకపోయినప్పటికీ సాధన దశలో ద్వైతాది సంప్రదాయములు గ్రాహ్యములే. కానీ అద్వైతాన్ని ఖండిస్తూ విరుద్ధంగా చెప్పేటువంటివి మాత్రం వేద విరుద్ధములు. ఆ కారణం చేతనే శంకర భగవత్పాదుల వారు భాష్యం రచించిన తర్వాత కూడా కలి ప్రభావం చేత ద్వైతవాద వ్యాఖ్యానాలు వస్తే వాటిని తిరిగి సవరించి శంకరాద్వైతం యొక్క, శంకర భాష్యం యొక్క ప్రశస్తిని ప్రతిపాదించే మహాత్ములు అందరూ ఉద్భవించారు. వారిని ఒక్కసారి స్మరించుకోవాలి. వారందరూ ఊతంతోనే మనం ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. వారిలో ప్రధానంగా మధుసూదన సరస్వతి అని అద్వైత సిద్ధి అని గ్రంథం రచించడమే కాకుండా భగవద్గీతకి గూఢార్థ దీపిక, ఇప్పుడు భగవద్గీత వరకే మనం చెప్పుకుంటున్నాం, గూఢార్థ దీపిక అని అద్భుతమైన భాష్యం రచించాడు ఆయన. ఆయన పరమకృష్ణ భక్తుడండి. దాన్ని బట్టి అద్వైత జ్ఞానానికి భక్తికి విరుద్ధమేం లేదని చక్కగా తెలుస్తుంది. అందులో ఏ విధంగా భక్తి ద్వైతంతో మొదలై అద్వైతంతో పండుతుందో రుజువు చేశాడు మహానుభావుడు. వంశీ విభూషితకరా నవనేరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరుష్టాత్ పూర్ణేందు సుందర ముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహన్న జాని అన్నాడు ఆయన. అంత అఖండమైన కృష్ణ భక్తుడు. గూఢార్థ దీపిక అద్వైత సిద్ధి రచించిన మహానుభావుడే భగవద్గీతకు భాష్యం రచించాడు. తర్వాత అనేక మంది రచించారు. అందులో శ్రీధరులు వారు, వీరిని కూడా స్మరించుకోవాలి. వీరందరినీ ఈ సమయంలో మనం గురువులుగా భావించుకోవాలి. వారి కృప లభిస్తేనే మనకి చెప్పేవాడికి వినేవారికి స్పష్టత ఉంటుంది. ముందే మనం గ్రహించవలసిందంటే ఎన్నో ప్రవచనాలు విన్నాం, ఇది కూడా విన్నాం, కాలక్షేపం కదా అని కూర్చుంటే మాత్రం భగవద్గీత వినడానికి లేదు. భగవద్గీత కావాలనుకుని ఆ శ్లోకాలపై దృష్టి పెట్టి దీనివల్ల నేను తరించాలనుకునే వారికే భగవద్గీత ప్రవచనం. అందుకు మహాత్ములు ఒకసారి స్మరించుకుంటున్నాం. శ్రీధరులు వారు అంటే వారిని మనం నమస్కరించుకోవాల్సిన విశేషం ఏంటంటే భాగవతానికి ఎన్ని వ్యాఖ్యానాలున్నా శ్రీధరుల భాష్యమే మనకు ప్రమాణం. ఆయన భాగవతానికి విష్ణు పురాణానికి కూడా భాష్యం రచించారు. ఆయన మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి భగవద్గీతకు భాష్యం రచించారు శ్రీధరులు వారు. అది సుబోధిని అనే పేరుతో ఆయన గొప్ప వ్యాఖ్యని మనకు అందించారు. ఆ తర్వాత మళ్ళీ బహుకాలం, కొన్ని శతాబ్దాల తర్వాత ఏవైతే మళ్ళీ అద్వైతవాదానికి విరుద్ధంగా చేశారో కొంతమంది పెద్దలు, వాటిని ఖండిస్తూ శంకరులు హృదయాన్ని ఆవిష్కరించడానికి కొద్ది దశాబ్దాల క్రితం ఒక మహానుభావుడు ఉద్భవించాడు. ఆయన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. ఆయన పేరు శ్రీ బెల్లంకొండ రామరాయ కవి, మహానుభావుడండి. ఆయన జన్మతః అద్వైత కాకపోయినా జ్ఞానతః అద్వైత అయిపోయాడు ఆయన. ఆయన విశేషం ఏంటంటే పూర్వజన్మ సంస్కారం చేత హయగ్రీవ స్వామి ఆయన స్వప్నంలో కనబడి దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆయన సంప్రదాయబద్ధంగా హయగ్రీవ స్వామి చెప్పిన మంత్రాన్ని సంప్రదాయబద్ధంగా ఉపదేశంగా పొంది స్వామి ఉపదేశించిన మంత్రాన్ని మళ్ళీ స్వయంగా సంప్రదాయం చేసుకుని ఆ మహానుభావుడు హయగ్రీవ సాక్షాత్కారం పొంది ఆయన అనుగ్రహంతో జ్ఞాని అయ్యాడు. ఈశ్వరానుగ్రహంతోనే జ్ఞానం లభిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఆయన శంకరుల భాష్యాలన్నిటికీ కూడా వార్తికములు రచించిన మహానుభావుడు. మళ్ళీ అవతరించిన ఒకానొక ఆచార్యమూర్తి అనిపిస్తుంది, అంత మహానుభావుడు. అయితే 1875లో పుట్టారు ఆయన. 38 సంవత్సరాలు మాత్రమే జీవించారు, కానీ అద్భుతమైన గ్రంథాలు రచించారండి ఆయన. అవి సంస్కృతంలోనే రచించారు. కనుక భారతదేశంలో ఏ భాష వారైనప్పటికీ కూడా సంస్కృతం ద్వారానే మనం గ్రహించగలం. ఎందుకంటే గీత సంస్కృతంలో ఉంది, శంకర భాష్యం సంస్కృతంలో ఉంది. దానివల్లనే భారతదేశంలో అన్ని భాషల వారు గ్రహించగలిగారు. అదేవిధంగా వీరు కూడాను అద్భుతమైనటువంటి భాష్యాలు రచించారు. భగవద్గీతకు సంబంధించి భాష్యార్క ప్రకాశము
అని భగవద్గీతకు భాష్యం రచించారు బెల్లంకొండ రామరాయ కవి గారు. అలా తర్వాత ఎందరెందరో తీసుకువచ్చారు. మనకి తెలుగులో అందించిన వాళ్ళని కూడా చెప్పుకోవాలి. కొందరు అంటూ ఉంటారు భగవద్గీతలు చాలా ఉన్నాయండి, ఏది చదివితే మంచిది అని. ఏది చదివితే మంచిది అనేదానికి ఇది గొప్పది అని చెప్పేది సాహసం మనమెవరో, ఎందరెందరో పండితులు చేశారు. కానీ ప్రసిద్ధిగా లభ్యమవుతున్న వాటిలో సామాన్యంగా తెలుసుకుని తరించిపోదాం అనుకునే వాళ్ళకు మాత్రం గీతా ప్రెస్ వారు ప్రచురించిన భగవద్గీత కంటే గొప్పదేం దొరకదండి. జయదయాళ్ గోవిందక అనే మహానుభావుడు, ఆయన విష్ణు సాక్షాత్కారం పొందినటువంటి వాడు, ఒకానొక ప్రయోజనం కోసం భగవద్విభూతి ఆయన ప్రేరేపించి గీతా ప్రెస్ అనేదే లేకపోతే సనాతన ధర్మం ఏమవుతుంది అని ఒక ప్రశ్న ఏర్పడేటట్టు చేశాడు మహానుభావుడు. ఎందుకంటే నేను ఈ సమయంలో గీతా భాష్యంలోకి వెళ్లకుండా గీతా భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఆయన్ని తలంచుకోకపోతే భారతీయులుగా హిందువులుగా పుట్టిన మనకు కృతజ్ఞతా దోషం వస్తుందని తలంచుకుంటున్నాం. గీతా ప్రెస్ ద్వారా సనాతన ధర్మం ప్రామాణికమైన భాష్యాలతో, ప్రామాణికం సంప్రదాయ విరుద్ధము కాని ప్రామాణిక భాష్యాలతో రామాయణం, భారతం, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రధానంగా శంకరుల్ని తీసుకుని ఇతర సంప్రదాయముల్ని కించపరచకుండా వాటిలో మంచివి ఏవో గ్రాహ్యంగా తీసుకుంటూ ఇప్పటికీ ఒక ప్రామాణ్యాన్ని తీసుకొస్తూ కళ్యాణ్ అనే మాసపత్రికని, అదేవిధంగా అనేక గ్రంథాలని వెలువరిస్తున్నటువంటి గీతా ప్రెస్ దానికి మూలస్తంభం జయదయాళ్ గోవిందక. ఆయన తత్వవివేచని అనే వ్యాఖ్య రచించారు భగవద్గీతకి. అది కూడా చాలా ప్రామాణ్యంగా మనకు కనబడుతుంది. ఇక కాస్త తర్కించి యుక్తితో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి అనేక మంది శంకర భాష్యానికి తెలుగు అనువాదాలు చేశారు. అందరూ పండితులు చేశారు, అందరూ చక్కగా చేశారు. కానీ ముఖ్యంగా ఒకరిని చెప్పుకుంటే చాలు అంటే తెలుగువారు అదృష్టం కొద్దీ మళ్ళీ వాల్మీకి వ్యాసాదుల యొక్క విభూతి అవతరించిందా అన్నట్టు అవతరించారు ఒక మహానుభావుడు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. వారు అత్యద్భుతంగా శంకరుల గ్రంథాలకి తెలుగులో రచించారండి. అది కేవలం మక్కీకమక్ అనువాదం కాదు, ఆ మహానుభావుడు ఎంత స్పష్టంగా తాను గ్రహించి మనకు అందించారు. అందుకే గురువులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు మొదలైన వారికి అత్యంత ప్రీతిపాత్రులై జగద్గురువులు భక్తులే వారు రచించారు కనుక ఇటువంటి గీతా భక్తులందరికీ నమస్కారం చేసుకుంటూ నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో ప్రధానంగా కృష్ణ బోధ అశోచ్యానన్వశోచస్వం నుంచి మనం చెప్పుకుని మొత్తం 15వ శ్లోకం వరకు మాత్రమే చెప్పుకున్నాం. ఆ శ్లోకాలు ఒక్కసారి చదువుకుందాం. నేను కొద్దిగా గనక ప్రతిరోజు మునుపు చెప్పిన శ్లోకాలను చదువుతూ ఉంటే ప్రవచనం సాగదు. కానీ ఇప్పుడు కొద్దిగా ఉన్నాం కనుక అనుబంధం ఏర్పడడం కోసం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయునో నిత్యాః తాం తితిక్షస్వ భారత. ఆగమోపాయనో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఎంహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. ఇప్పటి వరకు 5 శ్లోకములు ప్రధానంగా నిన్న వ్యాఖ్యానించుకున్నాం. ఇందులోనే శోకమోహ నివృత్త్యర్థం ఉపదేశం జ్ఞానం కనుక జ్ఞానంతోనే ప్రారంభించారండి. కొందరు అంటారు వెంటనే జ్ఞానం ఏంటండి అంటే ఏది ఔషధమో అదే చెప్పాలి, తెలిసినవాడు అదే ఇస్తాడు. ఔషధం లేనివాడు పాపం ఏం చేయగలడు? ఔషధమే తానైన కృష్ణుడు జ్ఞానమే చెప్తాడు. జ్ఞానంతోనే శోకమోహాలకి నాశనము గనక పరమాత్మ ఆ విధమైన బోధ చేశాడు. ఇదొక్కటే అమృతత్వాన్ని కలిగిస్తుంది. ఇది లేకపోతే నాణ్యపంథా విద్యతే అయినాయ. అందుకే అమృతత్వానికి కారణమైనది ఏదో అది చెప్పాడు. ఎవడైతే ఇటువంటి బుద్ధి కలిగి ఉంటాడో అంటే ఆత్మానాత్మ వివేకం అనేది చాలా ప్రధానమైన విషయం. అది విచారణతో తెచ్చుకో. వివేకం విచారంతో వస్తుంది. అంటే నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. కనుక నశించే వస్తువులు, మార్పు చెందే వస్తువులు అంటూ కొన్ని ఉన్నాయి. నశించనిది, మార్పు చెందనిది ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వింటే నశించే, మార్పు చెందే అన్నప్పుడు బహువచనం వాడు, నశించని, మార్పు చెందని అన్నప్పుడు ఏకవచనం వాడు. అంటే మార్పు చెందనిది, నశించనిది ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఎన్నో ఉన్నాయంటే మార్పు చెందే అని అర్థం. ఎందుకంటే వికారములే అనేకం ఉంటాయి, వికారం లేనిది ఏకంగానే ఉంటుంది. వికారం అంటే అనేకముగా ఒకటే వికారం. కనుక అనేకములు వికారములు అవన్నీ అంటే వాటి లిస్టు చెప్పడం మహా కష్టం అండి. మనం అనుకుంటాం ప్రపంచం పరమాత్మ కంటే సులభంగా అర్థమవుతుంది, కానీ ప్రపంచం అంత అయోమయం మరొకట్లేదు. ఇది అనేకం. అనేకమైన దీనికి ఒకటి ఈ దేహం, దేహంతో ఇంద్రియాలు,
ఇంద్రియాలు అనుభవించేవి. అందుకే మాత్రాస్పర్శాస్తు అంటే ఇంద్రియ విషయ సంయోగము అని అర్థం. ఇక్కడ ఇంద్రియములకు విషయములకు యోగము. ఇవి ద్వంద్వములతో ఉంటాయి, శీతోష్ణ సుఖదుఃఖదాహ. అయితే ఇవి పోని శాశ్వతాల దేవుళ్ళు ఆడుతున్నామంటే ఆగమో పాయనో అనిత్యాహ. ఇవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. మరి వస్తూ ఉంటే పోతుంటే నేనేం చేయాలి? తితిక్షస్వ. అక్కడ చెప్పాడు తితిక్షను కలిగి ఉండు, వచ్చి పోయే వాటిని చూస్తుండే. అందుకే మహావరదలు వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు అలా వంగుతాయండి, వెళ్ళిపోయిన వెంటనే నిలబడతాయి. అది తితిక్ష అంటే. అందుకని ప్రవాహాన్ని కొట్టుకుపోవట్లేదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే జరుగుతున్న సంఘటనలతో నువ్వు మారిపోకూడదు, కొట్టుకుపోకూడదు. నువ్వుగా ఉండాలి. నువ్వుగా ఎప్పుడు ఉంటావు? సత్యమునందు నిలబడినప్పుడు ఉంటావు. ఎందుకంటే అనిత్యములు అసత్యములు ఈ మాత్రాస్పర్శలు. సత్యము నిత్యమైన ఆత్మతత్వమునందు నువ్వు నిలబడినప్పుడు స్థిరంగా ఉంటావు, ఇది తెలుసుకో. అటువంటి ధీరుడికి ఎంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషశభ సమదుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. అటువంటి వాడిని ఈ మాత్రాస్పర్శాదులు శీతోష్ణ సుఖదుఃఖాదులు నవ్యధయంత్యేతే, అవి వాడిని కలత పెట్టవు. ఎందుకు? వాడు సమ దుఃఖ సుఖం, దుఃఖ సుఖాల్లో మార్పు చెందకుండా ఉన్నాడు. అది సమం అనే మాటకి మార్పు చెందకుండా ఉండుట, ఇది అర్థం. అంటే వాడిని ధీరుడు అంటారు. ధీర అనే మాటకి అద్భుతమైన వ్యాఖ్యానం భగవత్పాదులు వారిస్తారు. ఆయన పదాలను మించి పదం మరొకటి పెట్టలేం. నిత్యాత్మదర్శన నిష్ఠ అన్నారు ఒకటి. నిత్య ఆత్మదర్శన నిష్ఠ, నిత్యము ఆత్మను చూచుట యందే నిష్ఠుడైన వాడు. చూచుట అంటే బుద్ధి పెట్టుట, లక్ష్యముగా ఉండుట, విచారించుట ఇత్యాదులు. కనుక ఎప్పుడు ఆత్మ అంటే ఏమిటి అనే దాని యందే, ఆ అనుభవమునందే ఎవడు నిష్ఠుడై ఉంటాడో వాడు ధీరుడు. ఎందుకంటే వికారాలు కలిగించేవేవి? ఇందాక చెప్పిన అనుభవాలు. వికారము లేనిదేదో అది ఆత్మ. కనుక దాని యందు ఉన్నవాడు, దాని యందు దృష్టి పెట్టినవాడు, వాడికి వికారము లేదు. పైగా దాని నిష్ఠుడైపోయి ఉన్నాడు. నిత్యాత్మదర్శన నిష్ఠుడికి అమృతత్వం లభిస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి ఈ విషయముల్లో స్పష్టత మనకు కనిపిస్తూనే ఉన్నది. అటు తర్వాత ఈ ఆత్మానాత్మ వివేకమే కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే 3 రకాలుగా ఇక్కడ సమాధానం చెప్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఒకటి తత్వదృష్టి, రెండవది ధర్మదృష్టి, మూడవది భౌతిక దృష్టి. ఇది కూడా అంటే 3 దృష్టిలతోనూ కూడా నువ్వు యుద్ధం చేయడం మంచిదని చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పబోతున్నాను అనడానికి 3 టైటిల్స్ లాగా అనార్య జుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అని 3 పదాలు వాడాడు. నువ్వు చేస్తున్న పని యుద్ధం చెయ్యనని విరమించుకోవడం ఉందే, అది అనార్య జుష్టం. ఆర్యులైన వారు మెచ్చుకోరన్నాడు. ఆర్యులు అంటే ఆత్మానాత్మ వివేకం కలవారు. అందుకు మొట్టమొదటి ఆ భాగం చెప్పాడు. అస్వర్గ్యం అంటే ధర్మాన్ని కానీ మనం అతిక్రమిస్తే నరకానికి పోతాం. అందుకు ధర్మ దృష్టి తర్వాత చెప్పాడు. ఇక ఆ లోకం ఈ లోకం ఉన్నాయో లేదో, ముందు ఇక్కడ అపకీర్తి పొందుతోంది భౌతికంగా. అందుకే అకీర్తికరం అని 3. ఆ 3 కిందే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అర్జునుడి పని అనార్య జుష్టం ఎందుకయ్యిందో ఆత్మానాత్మ వివేకం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఇక్కడ. తర్వాత అత్యద్భుతమైన శ్లోకం. కొన్ని శ్లోకాలు ఉంటాయి అసలు వేదాంతం అంటే అంతేనండి, కొన్ని గ్రంథి శ్లోకాల్లాగా ఉంటాయి. అందుకే మహామహా పండితులు, శాస్త్రవేత్తలు కూడా అలాంటి చోట పొరపాటు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే భాష తెలిసినంత మాత్రం పరిష్కారం ఉండదు. కృష్ణుడు అంటే యోగీశ్వరేశ్వరుడు, ఎప్పుడు యోగస్థితి నుంచి చ్యుతం కాకుండా ఉంటాడు. అందుకే అచ్యుతుడు ఆయన. ఇక్కడ ఆయన అచ్యుతుడు, ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఆయన వినేవాడు సామాన్యుడు కాడు. ఎంత గురువు హై స్థాయిలో చెప్పినప్పటికీ కూడా శిష్యుడు అహంకారం విడిచిపెట్టి వినాలనే శ్రద్ధ కలిగి హృదయాన్ని తెరిచిపెట్టుకుంటే తప్పకుండా వర్షిస్తుందండి ఇక్కడ. అలాంటి శిష్యుడు కూర్చున్నాడు కనుక పర్వాలేదు. కానీ విన్నవాళ్ళందరూ అలా అర్జునుడు లాంటి వాళ్ళ, చెప్పేవాళ్ళందరూ కృష్ణుడు లాంటి వాళ్ళ. కానీ అర్జునుడు లాంటి వాడు వింటూ ఉంటే, కృష్ణుడు లాంటి వాడు చెప్తూ ఉంటే సామాన్యులకు అర్థమయ్యే భాష ఎలా వస్తుంది? అది కూడా తెలుసుకోవాలి. ఇద్దరు పండితులు మాట్లాడుకుంటూ ఉంటేనే మనం నోరు వెళ్ళబడతాం, ఒకటి అర్థం కాదు. భలే ఉన్నాయండి భాష, నీకే అర్థమైంది, నాకేం అర్థం కాలేదు, అంతే కదా. ఇద్దరు మామూలు పండితులే మాట్లాడుకుంటే మనకు అర్థం కాదే, అలాంటిది ఆ స్థాయిలో వాటిలో మాట్లాడితే మనకే అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు పలికిన యోగ భాషని కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకున్న గ్రంథి శ్లోకాలు ఉంటాయి. అలాంటివి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. అందున ఆధునికంగా అందరినీ రంజింపజేయాలన్న ఉద్దేశంతో అసలు విషయాన్ని పక్కన పెట్టి దానికి ఇంకో రకంగా వ్యాఖ్యానించి జనరంజనమే ప్రధానంగా వెళ్ళిపోయినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా వచ్చాయి. ఇలాంటి సమయంలో కృష్ణ హృదయం తెలుసుకోవడానికి దిక్కేమిటి అంటే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆయన వాక్కు తెలుసుకోవాలంటే శంకరం వందే జగద్గురుం, ఇంకోటి లాభం లేదు. ఆయన మాటలు ఊతం కావాలి, ఆయన మాటలను అనుసరించే వారి మాటలు మనకు ఊతం కావాలి. దాన్ని ఆధారం చేసుకుంటూ చెప్పుకోవాలి. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది కూడా చాలా అందమైన శ్లోకం, అయోమయం కలిగించే శ్లోకం కూడా.
కానీ చక్కగా వింటే అయోమయం లేదు అందులో. శ్రద్ధాలోపం వల్ల అయోమయం ఏర్పడుతుంది, అప్పుడు తెలుసుకోవాలి. శ్రద్ధ కలవాడికి ఎప్పుడు అయోమయం లేదు. కనుక శ్రద్ధ కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి, రెండిటితో వినాలి. ఇక్కడ నా అసతః విద్యతే భావః. భావః అంటే ఉనికి, ఉండుట అని అర్థం. ఇక్కడ అసత్తుకి భావం లేదు, అంటే అసత్తుకి ఉండడం అనేది లేదు. నా భావో విద్యతే సతః, సత్తుకి ఉండకపోవడం అనేది లేదు అన్నాడు. ఇక్కడ సత్ అనే శబ్దం వాడాడు. ఇక్కడ సత్తు అసత్తు రెండు శబ్దంలో ముందు వాడాడు. అయితే ముందు సత్తుతో ప్రారంభించచ్చు కదా, అసత్తుతో ఎందుకు ప్రారంభించాడంటే మన ముందు నుంచి అలవాటు అసత్తే, కనుక అక్కడి నుంచి ప్రారంభించాడు. ఎందుకు అనగా నాసతో విద్యతే భావ. అసత్తుకి ఉనికి లేదు, సత్తుకి ఉనికి లేకపోవడం అనేది లేదు. ఉభయోరపి దృష్టోంతః తు అనయోహో తత్వదర్శిభిః. ఈ రెండిటి యొక్క తత్వము, అంతః అనే మాటకి ఇక్కడ ఏంటంటే తత్వము అని అర్థం. ఇక్కడ ఈ రెండిటి యొక్క అంతః తత్వము తత్వజ్ఞానుల చేత చూడబడుతుంది, అంటే వారు మాత్రమే తెలుసుకుంటారు. ఈ సత్ అసత్తుల గురించి నేను చెప్పిన మాట తత్వద్రష్టలైనటువంటి మహాత్ములు మాత్రమే తెలుసుకోగలరు. అంటే ఈ రెండు అర్థం కావాలంటే ఉండవలసిందేంటి? తత్వజ్ఞానం ఉండాలి. కానీ తత్వజ్ఞానులకి ఇది స్పష్టంగా తెలుసు, అంటే వాళ్ళ అనుభవ రీత్యా వాళ్ళు గ్రహించగలిగారు. కానీ సాధకుడికి ఇంకా అనుభవం లేదు కదా, అందుకే తత్వద్రష్టలు చెప్పిన దాన్ని బట్టి వీడు ఆలోచించాలి. అందుకే తత్వద్రష్టలు ఇలా చెప్తారు, జ్ఞానులు ఇలా చెప్తారు అంటే వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నారు. నీకు అనుభవం లేదు, అనుభవం లేకపోతే లేదు గనకనే ఇంకా సాధకుడి దశలో ఉన్నాం. కానీ సాధకుడైన వాడు తత్వద్రష్టలు చెప్పింది వినాలి. అందుకే మాటి మాటికి ఇలా చెప్తారు యోగులు, ఇలా చెప్తారు తత్వద్రష్టలు, ఇలా మాట్లాడుతుంటాడు కృష్ణ పరమాత్మ. అంటే అనుభవం కలిగిన వారు తెలుసుకుంటారు అని చెప్పడం ఇక్కడ. ఇప్పుడు మనకి వెంటనే ఏమనిపిస్తుంది? ఇది అసత్యం కాదు, ఎందుకంటే అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, అంతే కదా. ఫలానా వాడు అనుభవం పొందాడు అని. కొంతమంది అమెరికాకి వెళ్ళొస్తేనే అమెరికా ఉందని నమ్మకం ఏర్పడుతుంది, అంతే కదా. అసలు వెళ్ళిన వాడికి ఏం తెలుస్తుంది? అదేవిధంగా అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తత్వదర్శిభిః అనే మాటలు చెప్తున్నారు. వాళ్ళకిది ఉభయోరపి దృష్టో అంతః, ఆ రెండిటి యొక్క తత్వము వారి చేత చూడబడుతుంది అని చెప్తున్నాడు. ఈ శ్లోకానికి మనం సదసద్వివేకం అని పేరు పెట్టుకోవచ్చు. సత్ అసత్ వివేకం, సత్తుని అసత్తుని వేరు చేసి చూడగలిగే బుద్ధి ఇది. ఎందుకంటే ఒక మాట శాస్త్రం మనకు చెప్తోంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అంతే కదా. ఇక్కడ ఉన్నది ఒకటే బ్రహ్మం. ఒకటే బ్రహ్మమైనప్పుడు మనకు బ్రహ్మము తప్ప అన్నీ కనబడుతున్నాయి, అవునా లేదా? అంటే శాస్త్రం చెప్పింది మన అనుభవంలో తప్పు అవుతుంది. ఉన్నమాట చెప్పాలంటే బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. మనకు బ్రహ్మము తప్ప అన్ని వస్తువులు కనబడుతున్నాయి, అవునా? ఉన్నమాట చెప్పండి ఇక్కడ. కనుక ఏదో శాస్త్రం చెప్పింది కనుక బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, ఇంకా పాటకు దొరికింది కనుక బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పాట వరకు విన్నామంతే. కానీ సత్యం ఒక్కటే అయినప్పుడు అది తప్ప ఇన్ని కనబడుతున్నాయేమిటి? పోనీ ఏకం అంటే అనేకమే కనబడుతున్నాయి మనకి, ఏకమైన బ్రహ్మం తెలియబడట్లేదు అన్నది కదా సమస్య. మరి ఏకం అయినప్పుడు దేనికో ఒకదానికి ఉనుకుండాలి, రెండింటికి ఉనుకుంటుందా? అంతా అయినప్పుడు మరొక వస్తువు ఉంటుందా? అదొక్కటి ఆలోచించాలి. అంతా అదే అయినప్పుడు రెండో వస్తువు ఉంటుందా? రెండో వస్తువు ఉంటే ఏకం ఎలా అవుతుంది? ఇది ఆలోచించవలసింది. అది ఇప్పుడు రెండో వస్తువు ఉన్నట్లు కనబడుతుంది, ఇప్పుడు దాన్ని పరిహరించాలి. అంటే రెండవది ఉన్నట్లు కనబడడం అనే అజ్ఞానం తొలగించి ఏక వస్తువు ప్రతిపాదన చేయాలి. రెండో వస్తువు ఉన్నట్లున్న అజ్ఞానం తొలగించడానికి నా ద్వైతం అద్వైతం అన్నారు. ఇక్కడ ఏకత్వ ప్రతిపాదన చేస్తున్నాడు. ఎంత అందంగా చేస్తున్నారో చూడండి. ఇక్కడ అసత్తుకి ఉనికి లేదు. మొట్టమొదట అసలు అసత్ అంటే, సత్ అంటేనే ఉనికి, అని ఉనికి లేని దానికి ఉనికి లేదు, ఉనికున్న దానికి లేకపోవడం అనేది లేదు అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప విషయం. అంటే ఇక్కడ సత్ అనే విషయానికి అర్థం ఏంటి? సత్ అంటే బ్రహ్మము. అసత్ అనగా ఇప్పటి వరకు 5 శ్లోకాల్లో విన్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలైన మాత్రాస్పర్శ, దేహం, ప్రపంచం, దేహంతో సహా ప్రపంచం, ఇదంతా అసత్తే. దేహంతో సహా ఈ ప్రపంచమంతా లేనిది ఏంటంటే మరి తమరో అది కూడా చెప్పాలి కదా. ప్రపంచమంతా లేనిది ఎవడంటున్నాడు? వాడి దేహం కూడా ప్రపంచంలో భాగం. తెలుసుకోండి. ఇక్కడ ఆత్మ అనే వస్తువు ఈ ప్రపంచానికి దేహానికి కూడా విలక్షణమైనది, అతీతమైనది. అది ఎక్కడో లేదు, మళ్ళీ దీని యందే వ్యాపించింది. దీని యందు వ్యాపించినప్పుడు ఇది ఒకటి అది ఒకటిగా కాకుండా ఆ ఆత్మవస్తువే విశ్వముగా మొత్తం ఉన్నది. కానీ విశ్వమంతా ఉన్నది ఆత్మవస్తువే, అది సద్వస్తువు. అది తప్ప మిగిలింది కనబడ్డం అసత్తే, అది తప్ప మిగిలింది కనబడ్డం అసత్తు. ఇది ఎలాంటిది అనే దానికి ఉదాహరణలు చాలా చాలా చెప్పారు. ఆదౌ అంతేచ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథా అంటారు శంకర భగవత్పాలు వారి యొక్క పరమగురువులు. శంకరుల పరమగురువులు ఎవరండి? గౌడ భగవత్పాదాచార్యులు వారు, అవునా లేదా? వారు మాండుక్య కారికల్లో, ఎందుకంటే వారు చెప్పిన అద్వైత సిద్ధాంతమే కదా శిష్యుడు గారు కూడా చెప్తున్నారు, ప్రశిష్యుడు.
ఆదౌ అంతే చెయ్యన్నాస్తి వర్తమానేమి తత్తథ. ఏది మొదటుండదో ఏది చివరుండదో అది వర్తమానంలో కూడా లేదు పో అన్నాడు. గొప్ప విషయం అండి ఇక్కడ. ఈ మాట ఆలోచించవలసిన అంశం ఉంది. అంటే ఏది మొదలు లేదు ఏది చివరి వర్తమానంలో కూడా లేదుట. ఇది ఎలా అవుతుంది అంటే దీనికి అన్వయం గ్రహించవలసినది. దీనికి భగవత్పాలు వారు మంచి భాష్యం ఇచ్చారు. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్ తథా సర్వో వికార కారణ వ్యతిరేకేణ అనుపలబ్ధే అసన్ అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే కుండ ఉంది. కుండ కంటే ముందున్నది ఏమిటి? మట్టి కదా. మట్టి తర్వాత కుండ ఉంది. కొన్నాళ్ళు కుండ పగిలిపోతుంది. ఏముంటుంది? మట్టే కదా. మధ్యలో ఉన్నదేది? కుండ. కుండ కుండ నువ్వు అంటున్నా కానీ మధ్యలో ఉన్నది మట్టేగా. ఇది ఆలోచించు. ఇక్కడ మధ్యలో ఉన్నది మట్టే కనుక ఏదైతే మట్టిగా కుండకు ముందుందో అది కుండయందు లేదు, మట్టే కుండ. మళ్ళీ కుండయందు మట్టి కాదు. ఇక్కడ అక్కడ మట్టే కదా ఉంది. తర్వాత మళ్ళీ మట్టేగా ఉంది కనుక సద్వస్తువు ఇక్కడ మట్టి ఉదాహరణగా తీసుకుందాం. కానీ మట్టే బ్రహ్మం అని చెప్పడం కాదండి, ఉదాహరణ వరకే ఇక్కడ. కానీ ఉదాహరణ వరకే తీసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మము మనసుకి మాటకి అందదు గనక, మాటలకు అందేవి వస్తువులే గనక, మనం ఇంకా మాటలకు అందే వాటి విషయాల్లో ఉన్నాం గనక మనకు ఉదాహరణ చెప్పడం కోసం ఇవి చెప్తారే తప్ప అక్కడ ఆగిపోకూడదు. మట్టే బ్రహ్మమును ప్రతిపాదించడానికి లేదు ఇక్కడ, ఉదాహరణకి. కానీ సత్తైన మట్టి కుండ ఏర్పడక ముందు ఉంది, కుండగా ఉన్నప్పుడు ఉంది, కుండ పోయినా ఉంటుంది. కుండ మట్టిలా లేదు. ఇది తెలుసుకో. మట్టి వలె అలాగే లేదు కదా, ఉంటోంది పోతుంది. అవునా లేదా? ఇక్కడ దీనికి ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. ఇంకా మంచి ఉదాహరణ అద్వైత తత్వంలోకి వస్తే తప్పకుండా చెప్పాల్సింది రజ్జు సర్పభ్రాంతి. అంతే కదా. తాడును చూసి పాము అనుకుని ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. తాడును చూసి పాము అనుకున్నాం కనుక పాము అసత్తా సత్తా? పాము అసత్తు కదా. దానికి ఉండడం ఉందా? పాము అనే దానికి ఉండడం అనేదే లేదు. కానీ ఉంది అనుకుంటున్నాను. అనుకోవడం అనే దోషం చేత నీకు అది ఉన్నట్టు కనబడుతుంది. కానీ పాముగా కనబడక ముందేమున్నది? తాడే. ఇది పాము కాదని తెలిసేకే ఉంది తాడే. నువ్వు పాముని భ్రాంతి పడుతున్నప్పుడేముంది? తాడే కదా. ఇది తెలుసుకో. ఇక్కడ 3 కాలాల్లో తాడుంది, మధ్యలో భ్రాంతి ఉంది. భ్రాంతి తీసేస్తే తాడే ఉంది. అలాగే బ్రహ్మమునకు భిన్నముగా చూడడం అనేటటువంటిది ఒక భ్రాంతి. ప్రపంచాన్ని, జగత్తుని. ఈ ఉదాహరణ మృత్యు ఘటము ఉదాహరణ ఎంత గొప్పది అంటే ఘటము మృత్యుకు భిన్నముగా లేదు, జగత్తు పరమాత్మను భిన్నముగా లేదు. ఇది తెలుసుకో. ఇక్కడ కారణానికి కార్యం భిన్నం కాదు, కారణం కార్యంలో వ్యాపించింది. కనుక కారణ దృష్టితో చూస్తే మట్టి అనే దృష్టి చూడు, అనగా జగత్తుని బ్రహ్మం అనే దృష్టితో చూడు, జగద్దృష్టి పోతుంది ఇక్కడ. కానీ బ్రహ్మదృష్టి ఉన్నప్పుడు జగద్దృష్టి పోతుంది. జగద్దృష్టి పోతే దీని యొక్క వికారములేవిని మనస్సు కంటవు. ఇది గ్రహించవలసిన ప్రధానమైన ఉద్దేశం. కనుక నిష్ఠ దేని ఉండాలి? ఆత్మదర్శనం, సత్య ఎందు ఉండాలి. ఇది చెప్తున్న విషయం. అది ఉన్నటువంటి వాడికి అయ్యో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు పై వాళ్ళు అనే భావం ఉంటుందా? ఇది గ్రహించవలసింది. ఎందుకంటే ఎలాగూ ఉండేవి కావు ఇవి. ఉండే లక్షణం వీటికి లేదు. ఏదైతే ఉంటుందో దాన్ని నశించే లక్షణం దానికి లేదు. ఇది తెలుసుకో. ఇది తత్వవేత్తలు స్పష్టంగా తెలుసుకోగలరు. నీకు నువ్వు ఉదాహరణలు చెప్తే అప్పటికి అర్థమైనట్టు ఉంటుంది అంతే. కానీ అది పట్టుకుని విచారణ చేయి, నువ్వు తెలుసుకోగలవు. అది ఇక్కడ చెప్తున్న గొప్ప అంశం. దీనికి మళ్ళీ మనకి బృహదారణ్యకంలో వాక్యమే ప్రమాణం. వాచారంభణం వికార నామధేయం మృత్తికేత్యేవ సత్యం. కుండ అనేటువంటిది నామధేయం, దాని వికారం వల్ల వచ్చింది. మృత్తిక అనేది సత్యం, అంటే మట్టి అనేది సత్యం అని చక్కగా వివరించి చెప్తున్నారు. దాన్నే ఇక్కడ సర్వో వికార కారణ వ్యతిరేక అనుపలబ్ధే అసన్. చూస్తున్న వికారములన్నీ కారణమును విడిచి ఉండలేవు. అర్థమైంది కదా. కారణమును విడిచి ఉండగలవా? కుండ తయారైంది. కుండ తయారైతే మట్టి ఎక్కడికి పోయింది? అంటే మట్టి అనే కారణాన్ని విడిచిపెట్టకుండా వేరేగా వచ్చిందా? ఇది చెప్పంటున్నాడు. ఇక్కడ రాలేదు. అది ఎలా ఉన్నది? మట్టే, ఇంకేమీ లేదు అక్కడ. అలాగే కారణమైన బ్రహ్మమును విడిచి జగత్తు లేదు, ఉన్నది బ్రహ్మము మాత్రమే. ఇది తెలుసుకో. ఇక్కడ ఇది వివరిస్తున్నారు. ఆ బ్రహ్మం ఎలా ఉన్నది ఇంకా చక్కగా తెలుసుకుంటూ అవినాశితు. ఇప్పుడు బ్రహ్మ లక్షణాలు మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే నేను విచారణ చేయవలసింది ఏదుందో దాన్ని, ఏది లేదో దాన్ని కాదు. అది ఎలాగూ అంటుకునే ఉంది ఎప్పుడూ కూడా. ఇది తొలగించుకోవడం కోసమే, ఇది కాదు ఇది కాదని చెప్పడం కోసమే ప్రపంచం గురించి మాట్లాడడం. ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడతారంటే ఇది కాదు ఇది కాదని తోసేయడానికి. బ్రహ్మము గురించి ఎందుకు మాట్లాడతారంటే అది మాత్రమే పట్టుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మం అంటే ఏమిటో శాస్త్రం చెప్పింది, దాని గురించి వివేచన చెయ్యి. ఇప్పుడు బ్రహ్మము గురించి చెప్పే లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోవాలి. ఈ బ్రహ్మమునే మన ఆత్మ అంటున్నాం.
దానికి భిన్నమైనవన్నీ అనాత్మలు అంటున్నాం. కానీ అనాత్మను అసత్తులు అంటారు, ఆత్మని సత్ అంటారు. అసత్తులు ఎప్పుడూ అసత్తులే, అనాత్మలకు ఎప్పుడూ ఉనికి లేదు. ఉనికి లేదని ఎలా చెప్పగలవంటే ముందుగా అవి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండట్లేదు, ఇప్పుడున్నట్టు మరో క్షణం ఉండట్లేదు, ఒకడుకున్నట్టు ఇంకొడుకుండవు. కనుక అటువంటిప్పుడు ఎలా అవుతుంది? ఇక ఆత్మ విషయం అలా కాదు, అది ఏకముగా ఉంటుంది. ఇది విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఆత్మ ఎటువంటిదంటే అవినాశితు. తు అనేది నిశ్చయార్థకంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ అది నాశరహితమైనదని తెలుసుకో. ఏనా సర్వమిదంతతం. ఆత్మ అనేది ఏమిటి? అవినాశి అంటే నాశనము లేనిది. నేను చెప్పినటువంటి అసద్వస్తువులో నాశనం కలిగినవి మీకు కనబడుతూనే ఉన్నాయి. బాల్యం నశించిపోయింది, కౌమారం నశించిపోయింది, యవ్వనం నశించిపోతుంది, వార్ధక్యం పోతుంది, శరీరం పోతుంది. ఇవన్నీ నశించిపోయే లక్షణాలు కనబడుతున్నాయి. కనుక నేను పట్టుకున్న వేలాడుతున్న శరీరం నాశరహితం. ఒక టేబుల్ గీసుకోవాలండి మనం. ఆత్మలక్షణాలు ఏంటో రాసుకోండి, అనాత్మ లక్షణాలు రాసుకోవద్దు. ఆత్మలక్షణాలు రాసుకుంటే చాలు. నాశనం లేనిది, సత్యమైనది, శాశ్వతమైనది, ఆనందకరమైనది రాసుకోండి. ఆ లక్షణాలు నేను ఆత్మ అనుకుంటున్న వాటి దున్నాయా లేదో పక్కన రాసుకోండి. శరీరం ఇది నేను అనుకుంటున్నావు కదా, అది ఆత్మ కాదు. ఎందుకు కాదు? అది అవినాశి కాదు. ఇలా ఒక్కొక్కటి రాసుకురండి, తెలిసిపోతుంది. శరీరం జడం, చైతన్యం కాదు, ఆత్మ చైతన్యం. ఇది కూడా తెలిసిపోతూ ఉంటే శరీరం నేను కాదనే విషయం ఇలా వస్తుందండి. అంతేగాని రమణులు వారు చెప్పారు, ఇవి నువ్వు కా, ఇవి నువ్వు కా, ఆత్మ ఏంటో తెలుసుకో అనగానే ఏంటంటే మాటికి వేదాంతం చెప్తాను విసుక్కోకండి. వేదాంతం ఆయన కోసం చెప్పట్లేదు, మన కోసం చెప్తున్నాడు ఇక్కడ అని సిద్ధి పొందిపోయాడు. విచారణ మనం ఎలా చేసుకోవాలని చెప్పాడు. ఇది చెయ్యాలి. ఇక్కడ ఎవరు చేస్తారు ఇది? ఎవడు శోకమోహాల నుంచి బయటపడాలనుకున్నాడు వాడు. అందుకు వివరిస్తున్నాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మతత్వము ఏదో ఒక చోట నిబద్ధమై ఉన్నదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా ఆత్మ అంటున్నాను. నా ఆత్మ అంటే దేహంతో కలిపి చెప్తున్నాను. అలా ప్రతివాడిని దేహంతో కలిపి చూసినప్పుడు విభిన్న ఆత్మలు కనబడతాయి. ఈ దేహాది ఉపాధులకు విలక్షణంగా చూస్తూ ఉన్నది ఒకటే ఆత్మ. 10 ఆత్మలు, 100 ఆత్మలు, 1,00,000 ఆత్మలు లేవండి ఇక్కడ. ఎలాగా? ఏన సర్వమిదం తతం. ఏన దేని చేత సర్వం ఇదం ఈ సమస్తము తతం అంటే వ్యాపించబడి ఉన్నదో. తతం అనే మాటకి వ్యాపకం, వ్యాపించబడి ఉన్నదో అది ఆత్మ. దానికి లక్షణం ఏంటి? అవినాశి. దేని చేత ఈ సర్వము వ్యాపించబడి ఉన్నదో అది అవినాశి. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఆత్మ అన్నా బ్రహ్మమన్నా మనం ఒక మాట అంటాం. హిందువుగా పుట్టిన ప్రతివాడు అంటాడు సర్వవ్యాపకం, సర్వవ్యాపకం. విన్నారా లేదు ఈ మాట? కనుక ఆత్మ అనేదో లేదా బ్రహ్మం అనేదో సర్వవ్యాపకం అనే మాట మనకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పేశారు. సర్వవ్యాపకం అంటే ఏది? సర్వం అంటే ఏమిటి చెప్పండి ఇక్కడ? సర్వము అంటే నీ అనుభవానికి అందేది, అనుభవానికి అందనిది అంతా కూడా ఒకటే. అది సర్వం. ఈ సర్వము వ్యాపించిపోయింది. అది ఆత్మ యొక్క లక్షణం. ఉపాధుల సర్వవ్యాపకం కాదు. ఇప్పుడు ఈ ఉపాధి సర్వవ్యాపకం ఒక చోటు ఉంది. అలాగే ఎవడే ఉపాధులు వాడికి. ఆత్మ మాత్రం సర్వవ్యాపకంట. ఎలాగూ అంటే 10 కడవలు పెట్టారు, 10 కడవల్లో గాలి. కనుక మొదటి కడవలో గాలి, రెండవ కడవలో గాలి, పెద్ద కడవలో గాలి, చిన్న కడవలో గాలి అని ఓపికంటూ అనుకో, పర్వాలేదు. కానీ ఇన్ని గాలులు ఉన్నాయా? ఒకటేగా. కనుక ఎన్ని ఉపాధులున్నా చైతన్యం మాత్రం ఒకటే, సర్వవ్యాపకమై ఉన్నది. ఇది తెలుసుకో. కానీ ఆత్మ యొక్క లక్షణము సర్వవ్యాపకము, అవినాశి. ఇది గ్రహించవలసినది. వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అలాంటి అవినాశిని ఎవడు నశింపజేయగలడు చెప్పు? కాబట్టి వీళ్ళందరూ నేను చంపేస్తాను. నువ్వెవడవయ్యా చంపడానికి? నువ్వా శాశ్వతమైన ఆత్మన? చంపలేవు. చంపేస్తాను శరీరాలా? నువ్వు చంపకపోయినా చస్తాయి. తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం ఏన సర్వమిదం తతం. అది అందమైన మాట అండి ఇక్కడ. ఏన సర్వమిదం తతం. ఈ మాట మొత్తం భగవద్గీతలో 3 మార్లు వస్తుంది. 3 మార్లు ఏన సర్వమిదం తతం. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. చివరికి 18వ అధ్యాయంలో కూడా ప్రధాన సారశ్లోకం చెప్పేటప్పుడు దీన్నే చెప్తాడు. యస్మాత్ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. అక్కడ వస్తుంది కూడా. ఏన సర్వమిదం తతం అనేది ఏంటంటే ఉపనిషత్తుల్లో ప్రథమంగా మనం చెప్పుకుంటున్న ఈశావాస్య ఉపనిషత్తుల్లో మొదటి మంత్రం. ఈశావాస్యమిదం సర్వం. ఈశ ఆవాస్యం. ఆవాస్యం అనే మాట ఇక్కడ తతం అనే మాటకు వచ్చింది. ఇక్కడ ఆవాస్యం అంటే వ్యాపించబడి అని అర్థం. ఇక్కడ ఇదం సర్వం, ఇదం సర్వం. ఇదం అని నువ్వు ఏది చెప్తున్నావో అదన్ని. ఇదం ఇది ఇది అని దేన్ని చూపిస్తారండి మీరు? ఏది నీకు వ్యతిరిక్తంగా ఉంటుందో దాన్ని ఇదం అంటాం. వ్యతిరిక్తం అంటే వేరు అని అర్థం. నీకు వేరుగా ఉన్నదాన్ని ఇదం అని చెప్తావు. ఇది పట్టుకున్న ఇది ఇదం అంటావు. ఆఖరికి ఇదం అని శరీరాన్ని కూడా చూపిస్తావు. అంటే శరీరం కూడా నీకు వేరేందేని నీకే తెలిసిపోతుంది. తెలుసుకో ఇక్కడ.
ఆ ఇదం అనే మాట, అందుకే భగవత్పాల్ వారు సూత్రభాష్యం కూడా రచిస్తూ ఇదం ప్రత్యయంతో చెప్పబడేదంతా ప్రపంచం, అస్మత్ ప్రపంచంతో చెప్పబడేది ఏదో అది ఆత్మ అని చెప్పాడు. ఒకటే విషయం అంటే నేను అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మ, ఇది అనే ప్రత్యయానికి ఆలంబనమైనది ఆత్మేతరం అనాత్మ. ఇది తెలిసిపోయింది కదా. ఇప్పుడు దేహం ఆత్మ ఎలా అవుతుంది? దేహాన్ని కూడా ఇదం అంటున్నావుగా, కనుక కాదు. ఇది పరిహరించుకోవాల్సినటువంటి గొప్ప విషయం. కానీ ఇదం అనే మాట అందమండి, ఇది శాస్త్ర భాష, అందుకే ఇంత వ్యాఖ్యానించడం, మామూలు భాష కాదు. ఏన సర్వమిదం తతం, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అని ప్రవచనం వింటున్నానండి, మధ్య మధ్యలో కొనుక్కుతున్నా మాటిమాటిగా ఆయన ఏన సర్వమిదం తతం అరిచాడు, అది గుర్తుందంటే చాలండి. అలా వినేవాళ్ళు ఉంటారు. ఏన సర్వమిదం తతం, ఆ మాట గుర్తు. ఏన సర్వమిదం, దేని చేత ఈ సర్వము వ్యాపించబడినదో. ఇక్కడ వ్యాప్య వ్యాపక అని రెండు విషయాలు వచ్చేసాయి. దేని యందు వ్యాపించింది? ఇందాక ఉదాహరణ నుంచి పక్కనకు వచ్చి వద్దు, ఎందుకంటే శ్లోకానికి అనుబంధం ఉంటుంది. కుండ నిండా వ్యాపించింది ఏంటి? మట్టే కదా. కనుక అసత్తైనటువంటి కొండయందు సత్తైన మట్టి వ్యాపించింది. అసత్తైన ప్రపంచమునందు, ద్వంద్వములతో ఉన్న ప్రపంచమునంతా కూడా సద్వస్తువు వ్యాపించింది. కనుక ఇదం సర్వం అంటే ఉపాధులు అని అర్థం. వీటి ఎందంతటా సద్వస్తువు వ్యాపించింది, అదే ఆత్మ. అటువంటి ఆత్మని ఎవడేం చేయగలడయ్యా అని అడిగాడు. దాన్ని ఎవరు నశింపజేయలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అంతవంతక ఇమే దేహాః, మాటి మాటికి దేహాత్మ వివేచనం చేస్తున్నాడండి. ఇది చాలా ముందు ఆధ్యాత్మంగా ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫండమెంటల్ పని ఏమిటంటే దేహాత్మ వివేచనం. కూర్చోవాలి ఏకాంతంలో వినడం కాదు. నేనేమిటి అని ప్రశ్నించుకుని ముందు నేనేమనుకుంటున్నానో రాసుకోండి. నేనేమనుకుంటున్నాను, ఫలానా వెంకయ్యో పుల్లమ్మో ఏదో నామం, లేదా ఫలానా ఇంత తెల్లగా ఉంటాను, పొడుగ్గుంటాను, చాలామంది అంటూ ఉంటారు నన్ను చాలా బాగున్నా అని దేన్ని అంటున్నావు? దేహాన్ని. అది నేనేనా? నువ్వే అనుభవంతో ఆలోచించు. ఇలా వివేకం ఏర్పడాలండి, దేహాత్మ వివేకం. అది మనకు చేయడం చేత కాకపోతే గురువు చేయిస్తున్నాడు ఇక్కడ కూర్చోబెట్టి. ఆలోచించు. అంతవంతః ఇమే దేహాః, ఈ దేహములు నశించే లక్షణము కలిగినవి అని చెప్పబడ్డాయి కదా నీకు. ఇది తెలుసుకో. మరి నశించని లక్షణమైన కలిగినదేది? అవినాశి అయినటువంటిది. అనాశినో ప్రమేయస్య నిత్యస్య శరీరిణః. శరీరము శరీరిణ, శరీరి రెండొచ్చే. శరీరము శరీరి అంటే శరీరము కలవాడు, శరీరము కలవాడు. దీన్ని దేహ దేహి అని నిన్ననే మనం చెప్పుకున్నాం. దేహ దేహి శరీర ఒకటే పదం. ఇక్కడ ఈ పదాలు పెట్టడంలోనే వివేచన చేయమని చెప్పేస్తున్నాడు. దేహము కలవాడు దేహము కలవాడు దేహం అన్నప్పుడే దేహం వేరు దేహం కలవాడు వేరు అని తెలిసిపోతుంది కదా. ఇది నువ్వు వివేచన చెయ్యు అన్నాడు ఇక్కడ. ఆ దేహము కలవాడు శరీరిణ అంటే దేహము కలవాని యొక్క, అంటే దేహము తాననుకునేవాడు, దేహము కలవాడు కదా, వాడిని జీవుడు అని అంటారు ఇక్కడ. అది శాశ్వతమైనది. ఎవడైతే దేహో వాడుకున్న లక్షణం ఏంటంటే శాశ్వతత్వం ఒకటి, అనాశిన ఒకటి, అప్రమేయ ఒకటి. 3 లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. నిత్య ఒకటి, 4 లక్షణాలు వచ్చాయి. నిత్యస్య ఉక్తాః శరీరిణ అనాశినోప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అనాశి అయిన నిత్యుడైన అప్రమేయుడైన శరీరికి అంతము కలిగిన దేహములు ఇవి. కనుక దేహం లక్షణం అంతం అవడం, దేహం కలవాడి లక్షణం అంతం కాకపోవడం. ఇది తెలుసుకో. ఇది గ్రహించినప్పుడు మళ్ళీ దేహాలెన్ని, ఇది ఆలోచించవలసిన విషయం అండి. ఇక్కడ చచ్చేది ఏది? స్థూల దేహమే. సూక్ష్మ కారణ దేహాల లోపల మళ్ళీ వెలగబడుతున్నాయి. అయితే నువ్వు సూక్ష్మదేహమా కారణదేహమా? ఇది ఆలోచించాలండి ఇక్కడ. స్థూలదేహం పోయినా సూక్ష్మదేహం ఉంటుంది, కనుక చచ్చిపోయినా ఉంటుంది అనేది. సూక్ష్మదేహాలు కూడా చచ్చిపోయినా ఉంటాయి. ఈ స్థూలదేహంతో చేసిన కర్మవాసనలన్నీ పట్టుకుని సూక్ష్మదేహం కూర్చుంటుంది. ఈ సూక్ష్మదేహం ఏం చేస్తుందంటే చేసిన కర్మలకు ఫలాలకు అనుగుణంగా తర్వాత దేహాలు మారుతూ వెళుతుంటుంది. ఇక్కడ ఇప్పుడు నువ్వు సూక్ష్మదేహానివా? సూక్ష్మం కూడా దేహమేగా, కారణము కూడా దేహమేగా. ఇది చేసుకోడు. దేహ శబ్దానికి స్థూల దేహం ఒకటే కాదు, సూక్ష్మకారణ దేహాలు కూడా. ఇప్పుడు చాలా ఇతర మతములన్నీ కూడా ఈ దేహం పోయినా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి మతము కూడా దేహం పోయినా నేనుంటాననే భావం మీద ప్రతి మతం ఆధారపడింది. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన, వివేచన చేయవలసిన విషయం అండి. ప్రతి మతం కూడా శరీరం పోయినా నేనుంటాననేటటువంటి సత్యం మీద ఆధారపడింది. అవునా లేదా? ఇక్కడ
దాని భగవద్గీత దాకా ఎందుకు? ఏ మతమైనా ఆ మాటను అంగీకరిస్తుంది, అవునా లేదా? అందుకే శరీరంతో నువ్వు పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు, పాపం చేస్తే నరకానికి పోతావు. ఇక్కడితో అన్ని సిద్ధాంతాలు ఆగిపోతాయి. కానీ సనాతన ధర్మ అద్వైత సిద్ధాంతం మాత్రం నరకానికి పోయేది స్వర్గానికి పోయేది కూడా దేహమేరే నాయన అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఉన్నా ఇంకా నీకు మోక్షం లేనట్టే. అవి కూడా ఆత్మ కాదు, అది తెలుసుకో. సూక్ష్మదేహ కారణ దేహములు కూడా ఆత్మ కాదు. అక్కడ ప్రవేశిస్తుందండి మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మన భగవద్గీత, మన కృష్ణవాణి అక్కడ ప్రవేశిస్తుంది. అంటే వాళ్ళు గొప్పవాళ్లే ఈ మెట్టు దాకా వచ్చారు, పై మెట్టుని చెప్తుంది సనాతన ధర్మం, అది తెలుసుకోండి ఇక్కడ. కానీ ప్రతివాడు ప్రయత్నించవలసింది ఏంటి? ఈ దేహం ఎప్పుడు పోతుందా, ఇంటికి విమానం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం. ఎలాగూ పోతుంది, విమానం వస్తుందో లేదో గ్యారంటీ లేదు. విమానంలో వెళ్ళేది సూక్ష్మదేహమే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అక్కడ ముందు లేదనే అర్థం. కానీ సర్వవ్యాపకమైన ఆత్మ ఎలా అవుతుంది? ఇది ఆలోచించాలి ఇక్కడ. ఇంత ఆలోచన పెట్టాడండి ఇక్కడ. మోక్షం ఎప్పుడు అంటే 3 దేహాలు దాటిపోతేనే. ఏ దేహంతో తాదాత్మ్యం చెందినా తప్పదు. స్థూల దేహంతో తాదాత్మ్యం చెందే అఘోరించాం 100 ఏళ్ళు. ఆ తాదాత్మ్యం వల్ల చేసిన కర్మల వాసనలు సూక్ష్మదేహానికి అంటుకున్నాయి, దానితో తిరుగుతూ ఉన్నాం. 3 నేను కాదని వివేచన కావాలి. కనుక దేహము శరీరం అని వచ్చిన ప్రతిసారి 3 శరీరములు కలిపి తీసుకోవాలి, కేవలం స్థూల దేహం మాత్రమే కాదు. ఈ 3 శరీరములతో అభిమానం కలిగిన వాడు జీవుడు. నిజానికి వాడు 3 శరీరాలతో కలిసిపోయి ఈ 3 శరీరాలతో పుడుతున్నా, పెరుగుతున్నా, చస్తున్నా, పైలోకాలకు పోతున్నా, మళ్ళీ కిందకు వస్తున్నా అనుకుంటున్నాడు 3 శరీరాలతో కలిపి. కానీ నిజానికి వాడు నిత్యుడయ్యా, వాడు అవినాశి, అప్రమేయుడు. ఇది తెలుసుకో. అది ఆత్మ యొక్క అసలు స్వరూపం. కానీ 3 శరీరాల్లో ఉంటూ 3 శరీరాలకు విలక్షణంగా ఉంది. అది 3 శరీరాల్లోనే ఉంది, శరీరంలోనే శరీరి ఉన్నాడు. కానీ 3 శరీరాల్లోనున్నాడు. ఈ దేహం పోయినా ఇంకా బోల్డ్ దేహాలు ధరిస్తాడు. అది గొప్ప దేహాలు కావచ్చు, తక్కువ దేహాలు కావచ్చు, ధరిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ముక్తి కావాలంటే అసలు దేహం లేని స్థితికి వెళ్ళాలి. అసలు దేహం లేని స్థితి అంటే 3 దేహాలకు అతీతమైన స్థితి. అది ఎక్కడి నుంచి పొందుతో? అది 3ఇంట్లోనూ ఉంది, 3ఇంటికి అంటకుండా ఉంది. అది సత్తు, ఇవి అసత్తులు, ఇవి కూడా అసత్తులే. ఇది గ్రహించవలసినది. ఇంత వివేచన చేయిస్తున్నాడు ఇక్కడ పరమాత్మ. అందుకే 3 దేహములకు అంతవంతములే. ఇప్పుడు ఉదాహరణకి సూక్ష్మదేహంతో స్వర్గానికి వెళ్ళారు, ఎంతకాలం పుణ్యం వైపున వాళ్ళు పడాల్సిందే. నరకానికి వెళ్ళారు, అది కూడా ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ బయటకు రావాల్సింది. ఇక్కడ అదొక హాయి ఉందండి. నరకంలో పడిన అమ్మయ్య కొంతకాలానికి వెళ్ళిపోతాను అనుకుంటే పర్వాలేదు, వచ్చేస్తాం అంతే. అవి అంతవంతములే కదా. కనుక అంతవంత శబ్దములు ఎక్కడ చెప్పబడుతున్నాయో అవి 3 దేహాలకి వర్తిస్తాయి. కానీ 3 దేహాలని నడిపిస్తూ ఎవడైతే ఆత్మనున్నాడో, ఎవడుండడం వల్ల నేను అనుకుంటున్నావో వాడు అసలు స్వరూపము ఈ 3 దేహాలకు ఉన్నటువంటి అనిత్యము కానీ, నాశనము కానీ, పరిమితి కానీ లేవు. అందుకే నిత్య అంటే వికారరాహిత్యం. ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. నిత్యము సత్యమని మాట్లాడుతుంటా, దేనికి ఏది వాడాలో తెలియాలి. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండడం. ఆత్మ యొక్క లక్షణం ఏమిటి? నిత్యం అంటే వికారం లేదు. దేహం లక్షణం ఏమిటి? మీరే చెప్పచ్చు, భగవద్గీత ఏం చెప్పక్కర్లేదు, మీరు ఆలోచిస్తే తెలిసిపోతుంది. వికారములు ఉన్నాయి, దేహానికి వికారాలు ఉన్నాయి. నిన్నట్టున్నట్టు ఇవాళ లేవు. నిన్న కళకళ్ళాడిపోయింది ముఖం, ఇవాళ చెప్పక్కర్లేదు. ఈ వికారాలు ఉన్నాయి. కానీ ఆత్మగది లేదు, అది నిత్యం. అది వింటూ ఉంటే బాగోలేదండి. నిత్యం ఒకేలా ఉన్నటువంటి అది నేను, నువ్వు అదిరా, నువ్వు అదిరా అంటే ముందు వినడానికి బాగుంది. అదే నేను అంటున్నారు కనుక నమ్మేద్దాం. అదే నేనని విచారణ చేసి దాని యందు నిలిచిపోదాం. అది నిత్యము, అవినాశి, అది అనాశిన అన్నారు. అప్రమేయ. అప్రమేయ అంటే పరిమితి లేనిది అని ఒక అర్థం తీసుకోవచ్చు. ప్రమేయం అంటే కొలత, అప్రమేయం అంటే కొలత కందనిది. ఇప్పుడు నేను దేహము అనుకుంటే దేహ లక్షణం అప్రమేయమా ప్రమేయమా? ఇందాక చార్ట్ మనసులోనే వేసుకోండి. నిజానికి బోర్డు పెట్టి పాఠంలా చెప్పచ్చు. అలా పాఠంలా శాస్త్రాన్ని విన్నప్పుడే తరిస్తాం. కాలక్షేపంలా వింటున్నది వచ్చింది బాధ అండి. ఇక్కడ కాలక్షేపంలా వింటున్నాం కనుక చెప్పిన వాడికి వాళ్ళు బాగా చెప్పారండి, పలానా మాట చాలా బాగుందండి, ఆ ప్రశంసల కోసమే చెప్తాడు జ్ఞానం. డాక్టర్ గారు మందు ఇచ్చారు, భలే మందు ఇచ్చారండి, బాగా ఇచ్చారండి, కీప్ ఇట్ అప్ అని డాక్టర్ గారు భుజించరుస్తారని మీరు ఇక్కడ వాడిని బతుకు బాగుపడ్డానికి ఇచ్చాడు, నువ్వు ప్రశంసిస్తావని ఇవ్వలేదు. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక జ్ఞానం ప్రశంసలు ఆశించదు, గ్రహించి ఆచరించడాన్ని ఆశిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎప్పుడు ఆచార్యుడు సంతోషిస్తాడంటే జ్ఞానాన్ని గ్రహించాను, చేసుకుంటున్నానని చెప్పే శిష్యుడిని చూసి సంతోషిస్తాడు. కానీ ఇవాళ భలే చెప్పారండి, ప్రశంసలు ఇచ్చేస్తాం, అవార్డులు ఇస్తామంటే సంతోషిస్తాడండి ఇక్కడ. అందుకే జాగ్రత్తగా వినవలసిన అంశములు ఇక్కడ. కనుక అప్రమేయుడు, ఆత్మ అనేది అప్రమేయం. అప్రమేయం అంటే ఇందాక చెప్పుకున్నాం, కొలత కందనేది, ఇదొక అర్థం. అంతేగాని ప్రమేయము అంటే ప్రమాణములు, ప్రమాణముల చేత తెలియబడేది ప్రమేయం.
అంటే ఒకదాని సహాయంతో సాధనతో ఒకదాన్ని తెలుసుకుంటాం మనం ఇక్కడ. ఉదాహరణకి ఇది పుస్తకం ఎలా చెప్పగలవు? కన్ను అనే దాని సాయంతో, అంటే కన్ను అనే ప్రమాణంతో పుస్తకం అని తెలుసుకుంటున్నాం. చెయ్యనే ప్రమాణంతో ఇది వేడి ఇది చలువ అని తెలుసుకోగలుగుతాం. వీడు ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు. ఇవి ప్రమాణములకు అందుతాయి. కానీ సృష్టిలో అసత్తు ప్రమాణానికి అందిపోతుంది. ప్రతి అసత్తు అందుతుంది. కానీ సద్వస్తువు ప్రమాణానికి అందదు. అందితే అది అసత్తు అయిపోతుంది. ప్రమాణానికి అందింది అంటే అసత్తు అయిపోతుందని. మొన్నెవడో నేను సూక్ష్మమైన శక్తి ఏదుందో పరిశీలిద్దామని పెద్ద కోట్ల ఖర్చు చేసి అక్కడెక్కడో స్విట్జర్లాండ్లో బాగా కృషి చేశారు. ప్రపంచ మేధావులు సైంటిస్టులు అందరూ కూడా డబ్బులు పెట్టారు. ఏంటి? అణువుకు కూడా కారణమైన తత్వం ఏదో వెతుకుదామని. అదేంటి? పరమాత్మ. దానికోసం వీళ్ళు ఎక్విప్మెంటు మిషనరీ అన్నీ పెట్టుకున్నారు. దొరుకుతాడండి? ప్రమాణాలకు దొరుకుతాడా? దొరికిపోయాడు అంటే వాడుదో అజ్ఞానం. దొరకడు. ప్రమాణాలకు దొరికింది అంటే అది ఆత్మ కాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ప్రమాణాలకు దొరకదు. అందుకే భగవంతుడు కనబడితే నమ్ముతానంటే, కనబడితే అంటే అర్థం కంటికి కదా. కంటికి కనబడింది అంటే ప్రమాణానికి దొరికింది కదా, అప్పుడు అది భగవంతుడు కదా, ఆత్మ కాదు. తెలుసుకో ఇక్కడ. కనబడదు అది అంతే. కనుక ఏదో కనబడింది అనుకుని గాడ్ పార్టికల్ అని పెట్టాడు. గాడికి పార్టే లేదు, పార్టికల్ ఏంటండి ఇక్కడ? అది ఎంత అందమైనటువంటి భాషనిచ్చిందండి వేదాంతం. ఇది అర్థం చేసుకుంటే సైన్స్ అనేది కనిపెట్టాను అని అనిచిన అఘోరించేవలే అని ధైర్యంగా చెప్పగలం మనం ఇక్కడ. అందుకే సంపూర్ణంగా ఎవడైతే వేదాంత జ్ఞానం తెలుసుకోగలడో వాడు ఎంత హాయిగా సమాధానం చెప్పగలడంటే. పదాలు అంత చక్కగా చెప్పేశాడు. pero కష్టమైనవేం కాదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు? ఆలోచించట్లేదు, అర్థం కావాలనుకోవడం లేదు కనుక. ఇక్కడ ప్రమాణములకు అందనిది, దానికి ప్రమాణములు లేవు. ఇది ఎలాంటిదంటే దానితో అన్నీ చూస్తాం, దాన్ని చూడలేం. అవునా లేదా? దానితో అన్నీ చూస్తాం. ఎంత చేత్తో పటకారు పట్టుకున్నావు, కానీ పటకారుతో వస్తువును పట్టుకున్నావు. కానీ వస్తువును పట్టుకోవడానికి సాధనం ఏమిటి? పటకారు. పటకారు వస్తువును పట్టుకుంది కానీ చేతిని పట్టుకోగలదా? ప్రయత్నించండి. పటకారు చేతిని పట్టుకోగలదా? పట్టుకోలేదు. పటకారు వస్తువునే పట్టుకుంటుంది. పటకారును పట్టుకున్నది ఏది? చెయ్యి. తిరిగి పటకారు పట్టుకోలేదు. కానీ ప్రమేయమైన ప్రమాణం లేని వస్తువులు ప్రపంచాన్ని పట్టుకోగలవు, కానీ ప్రమాణానికి కూడా చైతన్యం ఇవ్వగలిగే ఆత్మని ప్రమాణం పట్టుకోలేదు. ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ అందుకే కన్నుతో ప్రపంచాన్ని చూడగలవు, కానీ కన్నుతో కన్నుని చూడగలవా అన్నాడు ఒక ఆయన. ఎంత విశేషం! పైగా కన్ను కూడా ఇంద్రియమే. అలాంటిది మనం కన్నుతో కన్నుని చూడలేం. కనుక ఒక ఆయన అన్నాడు కన్నే లేదన్నట్ట. ఎందుకంటే అన్నీ చూశాను కానీ కన్ను కనబడలేదు కనుక కన్ను లేదన్నాడు. కనబడిందో నమ్ముతాడు. ఇలా ఉంటుందండి దేవుడు లేడన్నవాడు మాట కూడా ఇక్కడ దేవుడు, ఆత్మ, పరమాత్మ, పరమేశ్వరుడు, బ్రహ్మము అన్నీ కలిపి మనం అంటున్నాం. దీన్ని బట్టి నాలో నేననే దానికి ఆధారమైనటువంటి ఆత్మ ఏది ఉందో సర్వవ్యాపకము. ఇదంతా ఈశ్వర లక్షణాలే కనబడుతున్నాడే. ఆ కారణం చేత అహం బ్రహ్మాస్మి అనుకోగలం. ఇది క్రమంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రమేయం గురించి అంత చక్కగా చెప్పాడు. అప్రమేయస్య కనుక తస్మాత్ యుద్ధస్వ భారత, కనుక లేచి యుద్ధం చేయన్నాడు. ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? ఇలా చెప్పేసి లేచి యుద్ధం చేయని చెప్పడమేనా? కనుక ఏమిటంటే నాశనం లేనిది ఆత్మ, నశించేవి దేహాలు. నశించే దేహాలు ఎలాగో నశిస్తాయి గనక అయ్యో నశించిపోతాయి నా వాళ్ళని ఏడవకు. ఆత్మ ఎలాగో నశించదు గనక ఏడవలసిన అవసరం లేదు. కనుక లేచి యుద్ధం చేయి. తస్మాత్ యుద్ధస్వ భారత. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తత్వజ్ఞానము మన కర్తవ్య నిష్ఠని మరింత చక్కగా చేయడానికి పనికొస్తుంది. అంతేగాని అన్ని పనులు చేసి అందులో శోకమోహాలు పొంది దానికోసం హోనం చేసుకుని సర్వశక్తులు క్షీణం చేసుకుని అది ఇంద్రియాలని మనస్సుని బలహీనపరిచి. ఎందుకంటే ఎవడో మనకు ఒక 10,000 ఇచ్చాడు అనుకోండి, దానితో మంచి వస్తువు కొనుక్కోమని ఇచ్చాడు. దానితో నువ్వు నానా చిల్లర మల్లర సరుకులన్నీ కొనేసేవనుకో ఇంకా వస్తువు కొనుక్కోవడం సొమ్ము మిగలదు. అవునా లేదా? అదేవిధంగా అనేక జన్మల పుణ్యాల వల్ల మానవ దేహం వచ్చి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చే బుద్ధి ఇస్తే ఆ బుద్ధిని దానికి వినియోగించడం మానివేసి ఈ చిల్లల మర్లల విషయాలపై మనం దాన్ని ఖర్చు చేసేసాక ఇంకా తర్వాత ఆత్మతత్వం వెళ్ళు అంటే శక్తి అంతా దానికి ఖర్చు అయిపోయింది. ఇంకేం వెళుతుందండి? ఇది తెలుసుకోవాలి. అందుకే దానికోసం భగవంతుడిచ్చిన జవసత్వాలు వీటికి వినియోగించేసాక మొత్తం బలహీన పడ్డాక అప్పుడు కూర్చుని వేదాంతం వింటానంటే నాయమాత్మ బలహీన లభ్య అని చెప్పింది. ఇప్పుడు ఏముంది? మఠం వేసి కూర్చోడానిక ఒళ్ళు సహకరించదు. కొంతసేపు ఆలోచించేటప్పటికల్లా నిద్ర వచ్చేస్తుంది బుద్ధికి. ఇంకెప్పుడు వింటామండి? ఇది తెలుసుకోవాలి. అందుకే ఇచ్చింది సద్వినియోగపరచుకోవాలి. లోపల ఉన్నవాడిని తెలుసుకోవాలి. అందుకే దంతంపులు పడనప్పుడే తన్వనయం దారుడి ఉన్నప్పుడే. అందుకే యుద్ధం చేయడానికి వెనకాడిన వాడికి చెప్పి యుద్ధం చేయమని చెప్పాడు. అందుకే ఇది విన్నావు కదా. కనుక ఎలాగో శరీరం నశించిపోతుంది కనుక దీని గురించి యుద్ధాలు ఎందుకు, తాపత్రయాలు ఎందుకు, తిన్నగా వెళ్ళి ఎక్కడ జపం చేసుకోవాలని లేదండి. ఇది గ్రహించవలసిన అంశం. చాలామంది యువత కూడా అంటూ ఉంటారు, ఏమండి ఉద్యోగాలు వీటిలతో పడిపోయి మేము ధర్మము జ్ఞానము చేయలేకపోతున్నామండి అని.
మా గీతాచార్యుడు చివాట్లు పెడతాడు, చక్కగా ఉద్యోగం చేసుకోని చెప్తాడు. తెలుసుకోండి, ఇక్కడ చెయ్యాలండి. అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టి వీటి మీద విరక్తి కలుగుతుంది. నీకు తిండి పెట్టే వృత్తి మీద నీకు విరక్త, దానివల్ల బతుకుతున్నావు, దానివల్ల ఇంకోని బతికించగలుగుతున్నావు. కనుక దాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక వేదాంత జ్ఞానం బాగా అర్థమైతే వాడు తన కర్మని, తన వృత్తిని కూడా ప్రేమించగలండి. అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ దానికి అంటుకుపోడు, కర్తవ్యంగా చేస్తాడు, తన పని కనుక చేస్తాడు. ఆ పని వల్ల వచ్చే ఫలితాలు ఎలాగ అంతవంతములే కనుక వాడి గురించి పట్టించుకోడు. అందుకే తస్మాద్యుధ్యస్వ అంటే ఇక్కడ ఈ మాటకి బ్రేక్ ఇచ్చి యుద్ధం చేయమని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తత్వదృష్టితో ఆలోచించినా నువ్వు యుద్ధం చేయవలసినదే అది చెప్పాడు ఇక్కడ. కనుక నువ్వు పెద్ద జ్ఞానిలాగా నేను యుద్ధం చేయను, నా వాళ్ళు ఇవి గొప్ప గొప్ప మాట్లాడేవే, జ్ఞానం అంటే ఇదిరా నాయనా. నశించే లక్షణము కలిగిన దేహములు, నశించనిది ఆత్మ. ఇప్పుడు ఎలా చూసినప్పటికీ కూడా నువ్వు వీళ్ళని చంపలేవు, తెలుసుకో. అది చెప్పి చచ్చేవి ఎలాగ చేస్తాయి, చావనదే నువ్వు, చావనదే అక్కడ కూడా ఆత్మతత్వం అని చెప్పి తస్మాత్ యుధ్యస్వ అన్నాడు తత్వదృష్టితో. ఏవం వ్యక్తి హంతారం. ఇప్పుడు తర్వాత 2 శ్లోకాలు చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాలు ముందు అర్థం చెప్పుకుని దీనిలో నందం చూద్దాం. ఏవం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. ఎవడైతే దీన్ని చంపునట్టిదిగా భావిస్తాడో, ఎవడైతే దీన్ని చంపబడేదిగా భావిస్తాడో, దీనిని అంటే నేను అనే ఆత్మను చంపుతున్నానని, చంపబడిందని ఎవడు భావిస్తాడో, వీళ్ళిద్దరూ కూడాను ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ఇది చంపదు, చంపబడదు అని తెలుసుకోవాలి ఇక్కడ. నా హంతి నా హన్యతే. నేను చంపుతున్నాను, వాడు చంపబడుతున్నాడు అనుకునేవాడు తెలుసుకోవాల్సిందంటే వీడు చంపడం లేదు, అది చంపబడ్డం లేదు. అది అంటే ఇక్కడ ఆత్మ. కనుక నేను చంపుతున్నాను, అది చంపబడుతోంది అనుకోవడం తెలుసు. వాడు ఒకటి గమనించట్లేదు, చంపేది చంపబడేది అనేది లేదు, అది నాశనం లేనిదే అని ప్రతిపాదన చేశాడు. ఇది నిజానికి కృష్ణుడు చెప్పిన మాట కాదు, కఠోపనిషత్తులో వాక్యం. దీనికి కంటిన్యూ వాక్యం కూడా చెప్పి రెండిటి పరమార్థం ఆలోచిద్దాం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇక్కడ భగవంతుడి అసలు ఉద్దేశం ఏంటి? నీ అసలు స్వరూపం చెప్పడమే భగవంతుడి ఉద్దేశం, నీ స్వస్వరూప జ్ఞానం. నువ్వేమిటో తేల్చి చెప్పేస్తున్నాడు. నువ్వేమిటో తేల్చి చెప్పేస్తే శోకమోహాలు పోతాయి. నువ్వేమిటి అనేది దానికి ఆఖరి వాక్యం అంటే అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నువ్వు అజుడివి అంటే జన్మరహితుడివి, పుట్టుకే లేనివాడివి. అలా ఒప్పుకుంటాను నేను, ఫలానా డేట్ ఆఫ్ బర్త్ అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ దేహానికి, అది అసత్తు. కనుక నువ్వెవడివి? డేట్ ఆఫ్ బర్త్ లేనివాడివి. కనుక అజహ నిత్యః. పుట్టేమంటే శరీరం, పుట్టిన శరీరం వికారాలు ఉన్నాయి, నీకు వికారాలు లేవు. నిత్యః శాశ్వత. నిత్యము అంటే మనం అనుకుంటాం ఎల్లప్పుడూ అని, మరి శాశ్వత శబ్దానికి కూడా ఎల్లప్పుడూనే అర్థం. 2 పక్కన పెట్టాడంటే ఎప్పుడూ ఉంది, వికారం లేకుండా ఉందని చెప్పడం కోసం నిత్యః శాశ్వత అయం పురాణ. ఎప్పటిదో చెప్పలేం కనుక పురాణ. కనుక నేను ఎప్పటివాణ్ణి, ఎప్పటివాడిను ఇది తెలుసుకోవాలి. అయితే నా డేట్ ఆఫ్ బర్త్, నా చిన్నప్పుడు ఫోటో ఎంత బాగుందో, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయానో, ఇది కూడా పోతుందిరా బాబు తెలుసుకో. ఇక్కడ అది గ్రహించగలిగితే ఎందుకలా ఏడుస్తావు? నువ్వు నిత్యుడివి, వికారం లేనివాడివి, శాశ్వతుడివి, పైగా అజహ పుట్టుకే లేనివాడివి. నా హన్యతే హన్యమానే శరీరే. హన్యమానమైన శరీరమునందు నా హన్యతే, చంపబడకుండా ఉన్నావు, చచ్చే శరీరంలో చావకుండా ఉన్నది అది. అలాంటి దాన్ని ఎవడు చంపలేడు, అది చంపబడదు, చంపదు. ఆత్మ చంపదు, ఆత్మ చంపబడదు, అది తెలుసుకో. ఈ 2 శ్లోకాలకి కంటిన్యూటీ చూశారు కదా. ఈ 2 కఠోపనిషత్తు నుంచి తీసుకున్నాడు. నేను కఠోపనిషత్తు యుద్ధంలో చెప్పాడా? భగవద్గీత అయితే యుద్ధంలో చెప్తున్నాడు గనక నేను చంపేస్తాను, వాళ్ళు చంపబడుతున్నారు అనే భావంతో ఉన్నావు గనక చంపేవాడెవడు, చంపబడేవాడెవడయ్యా, 2 లేవు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే చంపేది చంపబడేది అనే దేహము నువ్వు కావు, దేహానికి విలక్షణమైన నువ్వు గనక అది చంపదు, చంపబడదు. కనుక ఆత్మని ఎందు నిష్ట కలిగిస్తున్నాడు అర్జునుడికి. నీ స్వస్వరూపం అది అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ స్వస్వరూప జ్ఞానం కలిగిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ 2 శ్లోకాలు ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడైతే భగవద్గీతకు సరిగ్గా కంటెస్ట్ సరిపోయింది. యుద్ధంలో చంపడం, చంపబడ్డం 2 ఉన్నాయి గనక సరిపోయింది. కానీ ఇది మూల శ్లోకాలు కఠోపనిషత్తులవి. అవెందుకు ఇక్కడ పెట్టాడు? కృష్ణుడే కఠోపనిషత్ వాక్యం చెప్పాడు అనుకున్న తప్పులేదు. శంకర భగవత్పాల్ వారు అంటారు, ఇక్కడ కృష్ణుడు కఠోపనిషత్ మంత్రములు 2 చెప్పడానికి కారణం ఏమిటి అంటే అద్భుతమైన కారణాన్ని చెప్పాడు. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం
ఎందుకు చెప్పాడయ్యా అంటే సంసారానికి కారణం ఏమిటి చెప్పండి? శోకము మోహము. సంసారం అంటే పుట్టడం చావడం. ఎప్పుడు అది గుర్తు, పుట్టడం చావడం, చావడంతో అయిపోయిందా మళ్ళీ పుట్టడం, అది సంసారం. పుట్టి చచ్చిపోయామంటే బాధే లేదు, మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. మళ్ళీ పుట్టుక చావు లేని స్థితికి వెళ్ళాలి కదా తాపత్రయం. అలాంటి వాడికే కదా భగవద్గీత. పుట్టినవాడు చేస్తాడు అనుకునేవాడికి ఏమీ అక్కర్లేదు, చచ్చి మళ్ళీ పుడతాం, అది వచ్చింది బాధ. ఈ పుట్టుక చావు మొదలు చచ్చే చావులు ఉన్నాయి అని చెప్పుకున్నాను నిన్న. అందుకే సంసార కారణం ఏమిటి? శోకమోహం. వాటి నివృత్త్యర్థం గీతాశాస్త్రం. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం. ఎంత మాట అన్నాడండి ఇక్కడ. గీతాశాస్త్రం కృష్ణ పరమాత్మ చెప్తున్నది శోకమోహాలతో కూడినటువంటి సంసారమును తొలగించుటకు, లేదా సంసార కారణమైన శోకమోహాలు తొలగించుటకు. సంసార కారణమైన అంటే జనన మరణాలకు కారణమైన శోకమోహములు తొలగించుటకై గీతాశాస్త్రం చెప్పబడింది. నా ప్రవర్తకం, సంసారంలో ప్రవర్తించడం కోసం చెప్పబడలేదు. అని గీత యుద్ధం చేయించడం కోసం చెప్పబడలేదయ్యా నాయనా. కర్తవ్య విమూఢత్వాన్ని కలిగించిన శోకమోహాలు తొలగించడం కోసం చెప్పాడు. శోకమోహాలు తొలగించి యుద్ధం చేయించడం పరమ ప్రయోజనం కాదు. పరమ ప్రయోజనం మోక్షం. నా భక్తుడికి మోక్షం ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. మోక్షానికి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం చెప్పాడు. కనుక మోక్షానికి కావలసిన జ్ఞానం అర్జునుడికి చెప్పాడు. అందుకని యుద్ధం చేయడానికి కావలసిన సంసిద్ధత కాదు, ఇది తెలుసుకోవాలి. మరి యుద్ధం చేయించాడు కదా అంటే జ్ఞానం గ్రహించి తర్వాత అజ్ఞానం పోయి ధర్మముగా యుద్ధం చేశాడు ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది. అందుకు తస్మాద్యుద్ధస్వ అనే కారణానికి ఇక్కడ చెప్పాడు విధివాక్యం కాదు, అనువాద వాక్యం అంటారు అన్నాడు ఇక్కడ. తస్మాద్యుద్ధస్వ భారత, ఇది యుద్ధం చెయ్యు అనేటువంటి మాట ఈ జ్ఞానముతో యుద్ధం చేయాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోవాలా? నీ కర్మ నీ ధర్మం కనుక నువ్వు చెయ్యు అని చెప్పడానికి మాత్రమే కానీ దీని పరమ ప్రయోజనం మాత్రమేమిటి? శోకమోహ నాశనము. కనుక శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం. మళ్ళీ పుట్టుకలకి చావుకులకి పనికొచ్చే కర్మల గురించి చెప్పడానికి పుట్టలేదు గీతాశాస్త్రం. జ్ఞానం కోసమై పుట్టింది, జ్ఞానాన్ని ఇవ్వడానికే పుట్టింది. జ్ఞానం ఎందుకు? శోకమోహనాశనం కోసం. అంత స్పష్టంగా చెప్పాడు. ఇత్యస్య అర్థస్య సాక్షీభూతే, ఈ చెప్పింది సత్యమనడానికి సాక్ష్యము రుచౌ ఆనినాయ భగవాన్. ఈ చెప్పినది కరెక్ట్ అని చెప్పడానికై ఈ రెండు రుక్కులని భగవంతుడు తీసుకొచ్చాడు అన్నారు ఇక్కడ. రెండు రుక్కులు అంటే వేదమంత్రములని అర్థం ఇక్కడ. ఈ రెండు రుక్కులు వేదములు ఉన్నాయి. వేదములు అంటే వేద సంబంధమైన కఠోపనిషత్తులో ఉన్న రెండు రుక్కులు ఇక్కడ పెట్టడానికి కారణం ఏమిటంటే కృష్ణుడు చేసిన బోధ మోక్షం కోసమే చెప్తున్నాడు అని చెప్పడం కోసం చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత అందంగా ఉపనిషద్వాక్యమే చెప్పబడుతుంది. కానీ భగవద్గీతలో ఉపనిషత్తులను వెతికితే ఉపనిషత్తు లేని శ్లోకం లేదండి ఇక్కడ. భగవద్గీత అంతా ఉపనిషత్తులే, మరొకటి లేదు. ఒక ఉపనిషత్తు కాదు, అనేక ఉపనిషత్తులు. అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అని మనం అనడానికి కారణం భగవద్గీతలు ఉపనిషత్తులు. భగవద్గీతను మనం అనేస్తున్నాం కానీ గీతలు అని అంటారు. భగవంతుడు మాటలు, మాటలన్నీ ఉపనిషత్తులే. ఏ మాటలో ఏ ఉపనిషత్తు వెతికి ఉందో తెలియాలంటే మరి అన్ని ఉపనిషత్తులు చదవాలి. అన్ని ఉపనిషత్తులు చదివే కంటే భగవద్గీత కూడా చదువుకుంటూ చాలంటే, అది తెలుసుకోవాల్సినది. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఉపనిషత్తులు ముందు వినాలి శ్రవణానికి, బ్రహ్మసూత్రాలు మననానికి, భగవద్గీత నిధిధ్యాసనానికి అన్నారు ఇక్కడ. ఎందుకు అంటే ముందు ఉపనిషత్తుల్లో ఏముందో తెలిస్తే భగవద్గీత మరింత అందంగా ఆస్వాదించగలం. లేకపోతే యుద్ధం చేయడానికి పనికొచ్చే 4 మాటల్లా కనబడతాయి. కనుక ఉపనిషత్తులు మరి అవన్నీ సారం ఇదైనప్పుడు ఇదే చదవచ్చు కదండి. అప్పుడు ఉపన్యాసం మాత్రం ఎందుకండి? దేనిలో ఏ ఉపనిషత్తు ఉందో చెప్పుకుంటూ అది సూత్ర సహాయంతో ఇక్కడ అన్వయించుకుంటే ఇదొక్కడి చాలు బతుక్కని అర్థం ఇక్కడ. అంత చక్కగా సమకూర్చబడింది. కాబట్టి ఇక్కడ ఆత్మదృష్టితో చెప్తున్నమాట. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. నేను దీన్ని చంపుతున్నాను లేదా ఇది చంపబడుతున్నది అని భావించారంటే ఈ ఇద్దరూ కూడాను తెలుసుకుంటున్నది ఏమిటి అంటే అజ్ఞానులే. నిజానికి ఇది చంపబడదు, చావదు. ఇది విషయం తెలుసుకో. దీనికి సరిగ్గా కఠోపనిషత్తులో ఏమి రాసిందో చూద్దాం. ఈ శ్లోకం ముందు చూశారు కదా, యయేనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం. ఇది కఠోపనిషత్తులో హంతాచేన్ మన్యతే హంతుం అతశ్చేన్ మన్యతే హతం ఉభౌ తౌ నవజానీతో నాయం హంతి నహన్యతే. ఈ మాట క్రింద శ్లోక వాక్యం యథాతథంగా తీసుకుని పైన 1-2 మార్పులతో ఉంది. హంతాచేన్మన్యతే హంతుం అనే మాట బదులుగా యయేనం వేత్తి హంతారం అనుంది. అంటే కఠోపనిషత్తు మంత్రం ఏ విధంగా ఈ శ్లోకంలోకి వచ్చిందో చెప్పుకుంటున్నాం. అలాగే 2వ శ్లోకం అంటే 20వ శ్లోకం. న జాయతే మ్రియతే
వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది కఠోపనిషత్తులో చివరి 2 వాక్యాలు యథాతథంగా ఉన్నాయి. పై వాక్యం కొంచెం మారుతుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం భూత్వా నబభూవ కశ్చిత్ అని ఉంటుంది. అంతే మార్పు, కానీ భావం మాత్రం ఒకటే రెండిటికి. అంటే ఉపనిషత్తే గీతను చెప్పడానికి, పై గీతలో చెప్పిన దానికి ఉపనిషత్తుకు విరోధము లేదు అని మళ్ళీ దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఇక్కడ. దీన్ని బట్టి ఆత్మదృష్టితో చూస్తే చచ్చేవాడు చంపబడేది అని లేదు. కనుక నేను చస్తున్నాను, నేను చంపుతున్నాను అనుకోవడం అజ్ఞానం చేత మాత్రమే సుమా అనే దాన్ని ప్రతిపాదన చేశారు ఇక్కడ. ఎందుకంటే నా అసలు స్వరూపము చచ్చేది చంపబడేది రెండూ కాదు. అది అజహ, నిత్య, శాశ్వత, అయం పురాణో. అయం అనే మాట చాలా విశేషమండి. అయం అంటే ఇది. అయం అయం అనే మాట అది ఎక్కడో లేదు. మళ్ళీ ఆ చెప్పడం కోసం అయం అన్నప్పుడు ఇది లభ్యమయ్యే ఉంది, ఇక్కడే ఉన్నది, లభ్య వస్తువు అని చెప్పడం కోసం అయం శబ్దం వాడాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు ఈ శ్లోకాలు అలా మననం చేసుకోండి. మనలో క్రమంగా ఈ దేహాత్మ భ్రాంతి పోయి దేహ ఆత్మ వివేకం కలుగుతుంది. అవునా లేదా? ఇది కలిగించడమే ఆయన ఉద్దేశం. వేద ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు నశించిపోయే దేహాల గురించా, నశించని ఆత్మ గురించా? నశించే దేహాల్ని పరిహరించి నా ఇతి నా ఇతి నా ఇతి నేతి నేతి అంటే పరిహరించవలసినవి, పరిహరించలేనిది, పరిహరించకూడనిది అయిన వస్తువు ఆత్మ. దాని గురించే వేద. వేద అంటే తెలుసుకో, ఇది అర్థం ఇక్కడ. వేద తెలుసుకోవడం. ఇక్కడ వేద అవినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికిం. వేద అవినాశినం నిత్యం. ఇప్పుడు నేను చెప్పినది దృష్టి దేని యందు పెట్టాలి? నేను చావను, నేను చంపబడను అంటే చచ్చే చంపే లక్షణం గల దేహం నేను కాదు అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి. ఇది నేను కాదంటే నేనేమిటో దాని మీద దృష్టి పెట్టు. అదే అజ నిత్య శాశ్వత అయం పురాణ. దాని గురించి వేద తెలుసుకో. అందుకే మళ్ళీ అవినాశినం, నిత్యం, అజం, అవ్యయం దాన్ని మాత్రమే తెలుసుకో. అది తెలుసుకున్నాక కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం. ఇది తెలుసుకున్నవాడు ఎవడెవడిని చంపుతాడు, ఎవడు చంపబడతాడు గ్రహించు. మరి చంపబడే లక్షణం కలిగినది, చంపుతున్నాను అనుకునే దేహం యొక్క విషయం అర్థం చేసుకో. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఇందులో అన్యాని సంయాతి నవాని దేహి దగ్గరకు వచ్చేటప్పటికే వేదాంతం ఆస్తికత వస్తుందండి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరొక శరీరం పొందుతాము, మన శాశ్వతలము. ఇది తెలిసాక ఎవడెవడి కోసం ఏడవడండి. ఇది తెలుసు కూడా ఎవడో ఏడ్చేయడంటే అజ్ఞానం అంత గట్టిగా ఉంది. అరే కనబడుతుంది, పోనీ ఏడ్చి ఏం సాధించావు? ఇవి పోతున్నా ఇవి పోతున్నా అంటే వెలగ పోతాయి. పోనీ ఇవి పోతున్నా నేను పోతాను నువ్వు పోవు. అది ఆ ఓదార్పు ఎంత బాగుందని ఇక్కడ. ఎందుకంటే ఇవి ఎలాగూ పోతాయనేది నాస్తికుడికి కూడా తెలుసు. నాస్తికుడికి మాత్రం తెలియదు. నేను పోతా అవి పోతాయని నాస్తికుడికి కూడా తెలుసు. నాస్తికుడు నేను చిరకాలం ఉంటాను అనుకుంటాడా? అంటే వాడికి కూడా తెలుసు. ఏం వాడికి అనుభవానికి రాలేదు కదా పోవడం అనేది. కానీ అనేక మంది పోవడం చూశాడు కనుక వీడు పోతాను అనుకున్నాడు, అంతే కదా. నాస్తికుడికి కూడా తెలుసు పోతాను అనేది. కానీ కృష్ణ పరమాత్మ ఈ దేహాలు ఎలాగో పోతున్నాయని చెప్పడానికి కృష్ణుడికి చెప్పక్కర్లే, నాస్తికుడికి కూడా తెలుసు. దేహాలు పోయినా నువ్వుంటావురా నాయనా అని చెప్పడానికి కృష్ణుడు వచ్చాడు ఇక్కడ. అక్కడ గురువు ప్రవేశించాడు. అది ఓదార్పండి ఇక్కడ. నేనుంటాను, ఆ ఉండే నువ్వు ఇలా ఉండవు, ఇంతవరకు పుడుతూ చస్తూ పోయేటట్టుండవు. కనుక ఆ నేనుంటానన్న భావంలో నువ్వేమిటో చెప్పడం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఇక్కడ. మరి దేహాలు ఎలాంటివి? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాన్ని. ఒక్కడు తెలుసుకోవాలండి. చచ్చాడు అనుకుంటాం కానీ వాడు ఉండడానికి యోగ్యంగా శరీరం లేదు కనుక శరీరం విడిచేసింది. అది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు ఉండడానికి యోగ్యంగా లేదు శరీరం ఇక్కడ. ఒకప్పుడు హాయిగా తిరిగిన శరీరమే భయంకరమైన ప్రమాదం అయినప్పుడు ముక్కలైంది. ఇంకా దేహికి దేహం ఉండడానికి అనుకూలంగా లేదు కనుక విడిచేసావు. అవునా లేదా? కారు కొనుక్కుని వాడు పాడైంది, ఏం చేసావు? మార్చేలే. కొంతమంది ఈ కారు మార్చా ఆ కారు మార్చా అని గొప్పగా చెప్పుకుంటాడు. వాడికి వాడు ఆనందంగానే వాడు ఇంకోటి చెప్పుకోవడం వల్ల ఆనందిస్తాడు అనుకోడు. వీడు భ్రాంతి. నేను ఈ మధ్య ఇన్ని కోట్లు పెట్ట కారు కొన్నాను తెలుసా అని చెప్తాడు. వీడు మురిపో, వాడేం మురిసిపోడు. అదిగో భ్రాంతి అండి. మనం అనుకుంటా ఈ పనికిమాలిన భ్రాంతులతోనే వెళ్ళిపోతుంటాం. మరి ఈ కారు మళ్ళీ మంచి కారు కొనుక్కోవడానికి తగ్గట్టు ఏమైనా సంపాదించుకున్నామా? పోనీ ఈ శరీరంతో ఎలాగో తెలుసుకోలేదు జ్ఞానం. మరో కారుకైనా సరిగ్గా దాచిపెట్టుకున్నామా? అది అంతకంటే లేదు. తెలుసుకోండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం.
వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ. ఒక్క మాట అద్భుతంగా చెప్పారండి ఇక్కడ. అంటే దేహము దేహి వేరుగా ఉంటాడనడానికి చక్కటి ఉదాహరణ ఇదండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు వస్త్రం ధరించావు, వస్త్రం దేంతో ఉంది? నీ దేహంతోనే ఉంది. నీ దేహంతోనే ఉంది కానీ నువ్వు వస్త్రం కావు కదా. దేహానికి వస్త్రం ధరించావు, అది జీర్ణించాక ఏం చేస్తున్నావు? ఇవాళ మాసిపోయిన వస్తువు పక్కకు తీయట్లే, జీర్ణించిన వస్తువును పక్కకు తీయట్లే, మళ్ళీ కొత్తది తీసుకుంటున్నావు. ఇక్కడ వాసాంసి జీర్ణాన్ని యథావిహాన్ని చెప్పడం దేహికి దేహానికి ఉన్న తేడాన్ని అర్థం చేసుకోవడానికి నీకు దగ్గరగా ఉన్న వస్త్రంతో చెప్పాడు. ఇంకా కారు అంటే కొంచెం దూరంగా ఉంది, వస్త్రం దగ్గరగా అంటుకుని ఉంది కదా. అయితే ఎలాగూ రేపు జీర్ణమైపోతుంది తీసేస్తాను, ఇప్పుడు వస్త్రం లేకుండా తిరుగుతావా? జీర్ణమవుతుందని తెలిసినా వస్త్రం ధరిస్తున్నావు, ఈ జీర్ణమైతే మరొకటి ధరిస్తున్నావు. వస్త్రానికి దాని ప్రయోజనం దానికున్నట్టే దేహానికి కూడా దాని ప్రయోజనం దానికి ఉంది. దేహాన్ని నిందించరాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మరి దేహాన్ని దేనికి వినియోగించుకోవాలి? ఈ దేహం ఉన్నప్పుడే ఈ దేహం నేను కానని తెలుసుకోవడానికి ఈ దేహము దేహగతమైన బుద్ధిని వినియోగించి సాధనకై వినియోగించుకోవాలి. ఇది చెప్పడం. అందుకే ఉపమానం ఎంత అందమైన ఉపమానమో. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. ఇక్కడ నరోపరాని అంటే వస్త్రం వేసుకోవడం నరుడికే ఉంది, జంతువులకు లేదు. అందుకే నరహ అన్నమాట అక్కడ వేశాడు. జంతువులు వేటికి లేదు కదా. అదేవిధంగా వివేకం కూడా నరుడికే, జంతువులకి ఆత్మానాత్మ వివేకం రాదండి. నరుడికే వచ్చే అవకాశం ఉంది. నరులందరికీ వచ్చేస్తుందని చెప్తే మళ్ళీ నా స్టేట్మెంట్ తప్పవుతుంది. మానవులందరికీ ఆత్మానాత్మ వివేకం వచ్చేస్తుందా? కూర్చోబాబా ఆత్మానాత్మ వివేకం చెప్తాను అంటే కొరకొర చూసేవాళ్ళని కూడా నేను చూశాను. అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, ఏం చేస్తాం. అందుకే వస్తే నరుడికే వచ్చే అవకాశం ఉంది. నరులందరికీ రాదు, కానీ వస్తే నరుడికి వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదా. జంతువులకి లేనే లేదు. అందుకే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే జీర్ణాన్ని శరీరాన్ని విహాయ అన్యాని సంయాతి నవాని దేహి. నూతనమైనటువంటి మరో శరీరాన్ని దేహి పొందుతాడు. దేహి అంటే దేహము కల జీవుడు పొందుతుంటాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేమిటి? చేల్చబడేది చంపబడేది దేహమే, నిన్ను మాత్రం చేయలేదు. ఇది మాట వింటూ ఉంటేనే బాగుందండి. నేను చావను, నేను నిత్యుణ్ణి అన్న మాట రోజు అనుకోండి, హిప్నాటిజంలాగానే పనిచేస్తుంది. నేను చావను, నేను నిత్యుణ్ణి, నేను ఆనందపరుణ్ణి అనుకుంటూ ఉంటే దాని లక్షణం దీనికి లేదు, దానికి ఉంది. అయ్యే చచ్చే లక్షణం కలిదాన్ని ఇది చావకూడదు అనుకుంటున్నావు, అసలు చావని లక్షణమే నీదని చెప్తుంటే వినవేమిట్టాయినా. ఇది ఇందులో చెప్పిన మాట. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మంచి పనికొచ్చేటువంటి మాట. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, వాయువు ఆరిపోయేలా చేయలేదు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ శస్త్రము అగ్ని నీరు వాయువు వాటి పనులు అంటే ఛేదించడము దహించడము తడపడము ఆరిపోయేలా చేయడం, ఇవి దేహానికి చేస్తాయా లేదా? చేస్తాయి. శస్త్రం ఛేదించగలదు, అగ్ని తగలబెట్టగలదు, నీరు తడపగలదు, వాయువు ఎగర్చగలదు. కానీ ఆత్మని మాత్రం ఇవి చేయలేదు. అంటే ఇప్పుడు అనాత్మలన్నీ పంచభూత వికారములకు లోనవుతాయి, ఆత్మ పంచభూత వికారములకు లోను కాదు. ఇది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అందుకే ఇది అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోశేష్య ఏవచ. కనుక దీన్ని బట్టి ఇది ఛేదింపబడదు, తగలబెట్టబడదు, తడపబడదు, ఆరబడదు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి. ఇదేంటండి, మేమైతే నిద్రపోతూ ఉంటాం కనుక మధ్య మధ్యలో లేపు చెప్పాలి, కానీ అర్జునుడికి 2 సార్లు చెప్పడం ఎందుకండి అని ఇక్కడ 2 సార్లు చెప్పడం అనేదాన్ని నొక్కి వక్కాణించుట అంటుంటారు. విన్నారా లేదా? అందులో వేదాంతాది శాస్త్రాల్లో పునరుక్తి దోషం కాదు. అదే కావ్యంలో దోషం కావచ్చు, ఇది శాస్త్రంలో దోషం కాదు. ఎందుకంటే శాస్త్రంలో సత్య ప్రతిపాదన చేసేటప్పుడు మరొకసారి ఇక్కడ ఏం చెప్పాడు? దాన్ని తగలబెట్టలేదు, ఆర్చలేదు అని చెప్పేటప్పుడు ముందు దేహాదులకి లక్షణాలు తగలబెట్టడం ఇత్యాది లక్షణాలు ఉన్నాయి కదా, ఓహో ఇది కాదన్నమాట అన్నప్పుడు ఇది కానిదేదో దాని వైపు వచ్చేసరికల్లా అప్పుడు దానికి అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని చెప్పడం ఇక్కడ. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రాల్లో జ్ఞానంలో పునరుక్తి దోషము కాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకని చెప్పింది చెప్పాడంటే ఎక్కాల్సింది ఎక్కలేదు కనుక చెప్పాల్సింది చెప్పాలి 10 సార్లు. ఇది ఎలాంటిదంటే ఒక రాట నాటిన తర్వాత మట్టి వేస్తారు, మట్టి వేసి వదిలి కొడతారు. ఎన్ని మాలు కొడతారు? నిలబడే వరకు. అన్ని మాలు కొట్టడం ఎందుకండి అనకూడదు, నిలబడాలని ఆయన అని కొట్టేవాడికి తెలుస్తుంది. మట్టేసావు కదా వెళ్ళిపో అనకూడదు, కొట్టాలి. అలా నొక్కి వక్కనిస్తారు. ఒక తల్లి పిల్లాడు పరిగెడుతూ ఉంటే జాగ్రత్త అందుట. వెంటనే వ్యాకరణ శాస్త్రవేత్త కూర్చొని జాగ్రత్త అని ఒకసారి అనాలి, 2 మార్లు అని రాదు, పునరుక్తి దోషం వచ్చును అంటే తల్లి పిడిమని కొడుతుంది.
జాగ్రత్త జాగ్రత్త అనేటువంటిది అక్కడ వాడిని దృఢంగా నిలపడం కోసం. అలాగే కృష్ణ పరమాత్మ ఒక తల్లిలా చెప్తున్నాడు ఆత్మ యొక్క లక్షణం ఎంత బాగుందో, తగలబడదు. చూసారా, అది కోసుకుపోతుందేమో, ఈ భయం నీకు లేదయ్యా అంటే దేనికా భయం లేదు, అది నువ్వయ్యా అని చెప్పడం ఇక్కడ. అందుకని గీత వినగానే మన శరీరాన్ని ఏదో కొయ్యదు, దేని తగలబడదు, వజ్రకాయం అయిపోయింది అనుకోమని కాదు ఇక్కడ. ఏది కొయ్యబడదో, ఏది తగలబడదో అది నువ్వు అని చెప్తున్నాడు ఇక్కడ. అదేమిటో స్పష్టంగా తెలుసుకో, అది నువ్వని గ్రహించు, దాని యందు నిలబడిపో. దాని యందు నిలబడిపోయాక ఇవి ఏవి కూడా నిన్నేమీ చేయలేవు. ఇది చెప్తున్న అంశం. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ముందు అదేది కాదో చెప్పాడు, అది ఏదో చెప్పాడు ఈ శ్లోకంలో. చూడండి, ఇలా చెప్పాలి బోధన. అది ఏది కాదు, తగలబడేది కాదు, ఎండబడేది కాదు, ఆరిపోయేది కాదు. ఇది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే తగలబడి ఎండబడి ఆరిపోయే వస్తువుల అనుభవం మనకుంది గనక ఇది తగలబడదు, ఆరిపోదంటే మనకు అర్థమవుతుంది. మరి అది ఏమిటి, ఏది కాదో చెప్పాడు, మరి ఏది అవునో చెప్పాలి కదా. అది నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. సనాతన మొత్తం ఇందులో చెప్పబడుతున్నవి 5 లక్షణాలు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన. అయం, అయం అంటే ఇది అని చెప్పిన ప్రతిసారి అది ఎక్కడో ఉందనుకోకు, అది అనుభవంలో ఉన్నదే అని చెప్పడం ఇక్కడ. మళ్ళీ నిత్యం సర్వగతం స్థాణుం అచలం సనాతనం. అదే ఇందాక విన్నట్టే అనిపించింది కదా, మరి ఎందుకు చెప్పాడు? ఆత్మయందు నిలుపుట అదే చెప్తుంటాడు కనుక మధ్య మధ్యలో లేచి వింటే చాలండి అనుకుంటే సరిపోదండి. ఇక్కడ ఇందులో ఈ మాట చెప్పడంలో అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ఇక్కడ సాధారణంగా మోక్షం అంటే ఏమిటి అంటే ఇదివరకు లేనిది రావడమా? ఇదివరకు లేనిది ఇప్పుడు వచ్చిందంటే మరి కొన్నాళ్ళకు పోతుంది. అదే నాసతో విద్యతే భావద, అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ఉండేదే. సాధారణంగా ఒక వస్తువు మనం పొందాలి అంటే 4 రకాలుగా ఉంటుందండి. ఉత్పత్తి, ప్రాప్తి, వికార్యము, సంస్కార్యము అని 4 విధాలుగా ఉంటుంది. ఉత్పత్తి అంటే దాన్ని క్రియేట్ చేయడం, తయారు చేయడం అన్నమాట. ఇదివరకు లేని దాన్ని తయారు చేశారు, అది ఉత్పత్తి. అలాగే ఆత్మ ఉత్పత్తి అయినదా అంటే ఆత్మను మనం పొందేము, ఆత్మను తెలుసుకున్నామంటే ఆత్మను ఉత్పత్తి చేశారా? కాదు కదా, అది ఎప్పుడు ఉండేది. అందుకే నిత్య అక్కడికి వచ్చింది. ఉత్పత్తి అయ్యేది కాదు అని చెప్పడానికి నిత్య అన్నాడు ఇక్కడ. పోనీ పొందాలి అంటే ఒక వస్తువును మనం పొందడం అంటే ఉత్పత్తి చేసేనా పొందాలి. ఇక్కడ లేనిది మరొక చోటు ఉందంటే అక్కడికి వెళ్ళి పొందాలి, అవునా లేదా? మామిడి పళ్ళు మామిడి తోటలో ఉంటాయంటే మీరు ఇంటి నుంచి మామిడి తోటకు వెళ్ళారు. ఎందుకు? మామిడి పండు మీ ఇంటి దాకా రాలేదు గనక, వ్యాపించలేదు గనక. కనుక ఆత్మ అదే విధంగా ఎక్కడికో వెళ్ళి పొందవలసినదా? కాదు. సర్వగత, దానికి మాట ఇక్కడ ప్రాప్తి కాదు అని చెప్పడానికి రెండవ మాట సర్వగత అని మాట వేశాడు. వెళ్ళి పొందవలసింది ఇంకా సర్వగతం. మొట్టమొదటిది ఉత్పత్తి చేసేది కాదు గనక నిత్యం, వెళ్ళి పొందవలసింది కాదు గనక, కొత్తగా పొందవలసింది కాదు గనక అది ప్రాప్తి కాదు అంత చెప్పడానికి సర్వగత అన్నాడు. పోనీ అది ఆ రోజుల్లో ఇలా ఉండేదండి ఆత్మ అనేది, ఈ రోజుల్లో సైన్స్ డెవలప్ అయింది కనుక ఆత్మ ఇలా మారింది అంటావా? ఆత్మ మారదు అని చెప్పడం కోసం స్థాణుహు అని మాట వేశారు. స్థాణుహు అంటే వికార్యము కాదు. వికార్యము అంటే తెలియాలంటే పాలున్నాయి, పెరుగు కావాలంటే ఏం చేశారు? అందులో తోడు వేశారు, అప్పుడు పెరుగు వచ్చింది. పెరుగు ఉత్పత్తి చేయలేదు మీరు, పెరుగు ఎక్కడి నుంచో ప్రాప్తి కాలేదు, అది వికార్యమైంది. ఆత్మ అలాంటి వికార్యము కాదు. ఏదో తోడు వేస్తే ఆత్మ బయటకు వస్తుంది, లేదా ఆత్మ తోడుకుని పెరుగవుతుందని లేదు. కానీ ఆత్మ వస్తువు వికార్యము కాదు అని చెప్పడానికి స్థాణుహు అని మాట వేశాడు. చూడండి, అదేవిధంగా సంస్కార్యమును మరొకటి ఉన్నది ఇక్కడ. సంస్కరించుట అనేది ఒక కర్ర చెక్క తీసుకొచ్చి దాన్ని మీరు సంస్కరించి అంటే దానికి బాగా తీసి, అలాగే బంగారం తీసుకొచ్చి దాన్ని కరగబెట్టి దాని ప్యూర్ షేప్ తీసుకొస్తాం, దీన్ని సంస్కార్యము అంటారు. అలాగే ఆత్మ అనే దాన్ని సంస్కరించి పొందాలా బంగారంలాగా అంటే అది శుద్ధమైన దాన్ని నువ్వేం సంస్కరిస్తావు కనుక సంస్కరించదగేది కాదు. అది ఎప్పుడు ఒకేలాగా అచలహ అని చెప్పారు ఇక్కడ. అచలోయం అనే మాట ఇప్పుడు చూసారా, అది ఉత్పత్తి కాదు గనక నిత్య, అది ప్రాప్తి వస్తువు కాదు గనక సర్వగత, అది వికార్యము కాదు గనక స్థాణువు, అది సంస్కార్యము కాదు గనక అచలహ. ఈ 4 లక్షణాలు కలిగింది కనుక సనాతన అని మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం అంత చక్కగా చెప్పబడుతున్నది. ఎంత సులభంగా ఉందండి, కష్టపడి ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు, వంటలాగా తయారు చేసి పొందనక్కర్లేదు, పెరుగులాగా తోడేసి తెచ్చుకోక్కర్లేదు. చూసారా ఎంత హాయిగా ఉందో. అదొక్కటే, అది నువ్వని తెలుసుకుని దాని మీద నిలబడితే చాలదు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. ఏదో తెలిసిపోయినట్టుంది కదా. అవ్యక్తము
చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు విన్నట్టు పదాలే వింటున్నట్టు అనిపిస్తాయి, ఎందుకంటే మనం ఇవన్నీ స్తోత్రాల్లో వాటిలో చదివేశాం కనుక విన్న పదాలండి. కానీ అవ్యక్తము, వ్యక్తము కానిది అయిపోయింది మీనింగ్ కాదు, ఫీలింగ్ రావాలండి. దానికోసం తెలుసుకోండి. ఇక్కడ మీనింగులతో ఆగిపోతున్నాం, ఫీలింగుల దాకా తీసుకెళ్ళట్లేదు, అది వచ్చింది బాధ. అలాగే అవతల వాడు చెప్తున్నాడు మీనింగ్ ఏమిటా అని చూసుకుంటున్నాం, ఫీలింగ్లోకి వెళ్ళట్లేదు. మీనింగ్ని అర్థం చేసుకుని విచారంలోకి వెళ్ళాలి. మీనింగ్ నుంచి థింకింగ్లోకి వెళ్తే కానీ ఫీలింగ్ రాదు, తెలుసుకోండి. అక్కడ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మొత్తానికి అయం అనే మాట ఇక్కడ వచ్చింది. ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మకి నిత్య సర్వగత స్థాణు అనే దానిలో అది ఉత్పత్తి ప్రాప్తి వికార్య సంస్కార్యముల వల్ల లభించేది కాదు అని చెప్పడం, సిద్ధ వస్తువు అని చెప్పడానికి సనాతనం అని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నది అంటే అది అవ్యక్తము, అంటే నాన్ మేనిఫెస్టెడ్, భౌతికంగా కనబడేది కాదు. ఆత్మ అనేది భౌతికంగా కనబడేది కాదు. కొంత నాకు ఆత్మసాక్షాత్కారం అయింది అండి అంటారు. ఎలా అయిందండి? మన జ్ఞానానికి కూర్చున్నానా, ఠాంగ్ అనుకు చప్పుడు, భామ్ మనకు వెలుగు కనబడిందండి. ఆత్మ కనబడితే ఆత్మ అవుతుందా? కానీ ఆత్మసాక్షాత్కారం అంటే అది డిజిటల్ సౌండ్స్తోనూ లేకపోతే గ్రాఫిక్స్తోనూ కనబడుతుందండి. అది అక్కడ అది అవ్యక్తము, వ్యక్తము కాదు. పోనీ ఇలా ఉంటుందని ఊహిస్తావా? అచింత్యము, ఊహించడానికి కూడా వీల్లేదు. అవికార్యము, కనుక అది ఒక రూపం ధరించి కనబడాలి అంటే వికారం పొందాలి, అది అవికార్యము. అయముచ్యతే. ఈ మూడు మాటలు ఎందుకు చెప్పాడు? చెప్పిందే చెప్పినట్టు కాదు, ప్రతిదానికి ఒక పర్పస్ ఉందని చెప్పుకున్నాం కదా. ఇది చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, ఇందాక దీనికి మూలంగా ఒక మాట చెప్పుకున్న స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. స్థూల శరీరానికి ఉన్న లక్షణం వ్యక్తం. స్థూల శరీరం అందరికి కనబడుతుందండి, అవునా లేదా? స్థూల శరీరం అంటే కనబడే ఈ బాడీ ప్రతి వాడికి కనబడుతూనుంది, దీని లక్షణం వ్యక్తం. సూక్ష్మ శరీరం ఉందే కనబడదు. ఎవడికి కనబడుతుందండి? సూక్ష్మ అంటే మనస్సు, ప్రాణము, ఇవన్నీ కనబడతాయా? చెప్పండి. కనబడు. లేవంటావా? బుద్ధి కనబడదు లేదా? బుద్ధి లేదంటే ఎవడు ఒప్పుకుంటాడంటే ఇక్కడ కనుక బుద్ధి కనబడదని ఒప్పుకుంటున్నావు. కానీ బుద్ధి, మనస్సు, అదేవిధంగా చూసే శక్తి, వినే శక్తి, చూసే కన్ను కాదు, చూసే శక్తి. చూసే కన్ను స్థూల శరీరం, చూసే శక్తి సూక్ష్మ శరీరం. తెలుసుకోండి. సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలియాలి కదా. కనుక నిన్ను ముందు స్టడీ చేయ. వైద్యంలో వెళ్ళేటప్పుడు బాడీ అనాటమీ స్టడీ చేస్తారు. వేదాంతంలో ఉన్నప్పుడు 3 బాడీల తత్వ వివేచన చేయాలి. ఇక్కడ అందులో సూక్ష్మ శరీరం అంటే ముందు తెలుసుకోవాలి కదా. చూసే శక్తి, వినే శక్తి, దీన్ని సూక్ష్మేంద్రియములు అంటారండి. స్థూలేంద్రియం, సూక్ష్మేంద్రియం. కంటికి చూసే శక్తి లింక్ పడితే కన్ను చూస్తుంది, కన్ను మూసుకుపోయినా నువ్వు చూస్తూ ఉంటావు. చూసే శక్తి ఒకటి ఉంది. ఇవన్నీ కలిసి అత్యంత సూక్ష్మ శరీరంగా ఉంటాయి. వీటిని సూక్ష్మము అంటారు. సూక్ష్మము అంటే స్థూలంలా కనబడదు. ఇది ప్రతి వాళ్ళకు ఉంది. అది చింత్యము. ఈ స్థూల శరీరం వ్యక్తము, సూక్ష్మ శరీరం చింత్యం. ఒకవేళ అది కనబడకపోయినా, స్థూల శరీరంలా కనబడకపోయినా ప్రతి వాళ్ళు చెప్తే ఊహించుకోగలరు, అవునా లేదా? మనస్సు, బుద్ధి కనబడదు, కానీ ఉందని ఒప్పుకుంటాం. ఎందుకంటే అనుభవంలో అది సూక్ష్మంగా చింత్యం అవుతుంది. ఇక కారణ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కారణ శరీరం వాసనలన్నీ కలిగి ఉంటుందండి. ఈ వాసనలు ఒకటి కాదు, అనేక రకాలు. ఒక వాసన ఉన్నట్టు మరొకటి ఉండదు. రకరకాల వాసనలు. అంతలో వైరాగ్యం, అంతలో రక్తి, అంతలో కోపం, అంతలో శాంతం. ఈ వాసనా ప్రభావం చేత కలుగుతూ ఉంటాయి మనసుకి. ఇక్కడ ఈ వాసనలో వికారం ఉంది కదా, కనుక వికారాలు బట్టి కారణ శరీరం కూడా తెలియబడుతుంది. కనుక వ్యక్తము స్థూలము, చింత్యము సూక్ష్మము, వికార్యము కారణము. ఆత్మ అవ్యక్తం, అచింత్యం, అవికార్యం. అంటే స్థూలము కాదు, సూక్ష్మము కాదు, కారణము కాదు. స్థూల సూక్ష్మ కారణాల కంటే విలక్షణమని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం. అంత అద్భుతంగా ఈ శ్లోకాన్ని చెప్పాడు చూడండి. ఇక్కడ నిత్యహ సర్వగత దగ్గర అది కొత్తగా తెచ్చుకునే వస్తువు కాదు. వస్తువుని తెచ్చుకునే పద్ధతి ఉత్పత్తి ప్రాప్తి వికార్య సంస్కార్యములు. ఈ 4 కూడా ఆత్మకు కాదు, సిద్ధ వస్తువు. అదేవిధంగా ఆత్మ స్థూల శరీరంలా వ్యక్తం కాదు, సూక్ష్మ శరీరంలా చింత్యము కాదు, కారణ శరీరం వలె వికార్యము కాదు. అది 3ంటికి విలక్షణమైనటువంటిది. కనుక మనకు అలవాటైపోయిన దానితో అలవాటు లేని దాన్ని కలిపేసుకుంటూ ఉంటాం. ఇది వచ్చింది బాధండి. ఇక్కడ ప్రతిదీ ఇది ఒక లక్షణం ఉంటుంది మనకి. ఇవి బాగా అలవాటైపోయింది కనుక ఏదైనా గొప్ప విషయాన్ని చెప్తే దీంతో కలిపేస్తారు. అమ్మవారు ఎలా ఉంటారంటే అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటారు. అవునండి, మా ఇంట్లో గులాబీ తోట ఉంది, ఆ పువ్వు అలాగే ఉంటుందండి అంటాడు. ఎటువంటి అమ్మవారిని ఎక్కడికి తీసుకొచ్చాం? ఎందుకంటే అమ్మవారు అరుణవర్ణం నీకు అలవాటు లేదు కనుక ఈ గులాబీ అలవాటు అయిపోయింది కనుక దాన్ని తెచ్చి ఇక్కడ కల్పిస్తావు. అది వచ్చింది బాధ. ఇక్కడ దానితో నీకు ఏర్పడుతుంది ఏంటంటే ఈ గులాబీ రంగు ప్రమాణంలోనే అమ్మవారిని చూడడం అలవాటు చేసుకుంటుంది. ఇది ప్రమాదం. అందుకే అచింత్యమైన ఆత్మవస్తువుని మనకు అలవాటైన దేహాదులతో కలిపేసుకుంటాం కనుక దీనికి విలక్షణం ఇది కాదు, ఇది కాదని చెప్తున్నాడు. ఆ మాటే వసిన్యాది వాగ్దేవతలు కూడా
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని చెప్పారండి ఇక్కడ. అవి అరుణమైనటువంటి పద్మాల కంటే వాటిని ఓడిస్తుందయ్యా అని చెప్పడంలో నువ్వు ఊహించుకో, దీనికంటే అతీతమని చెప్పడం. అదేవిధంగా అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల కంటే విలక్షణమైనది. అది వ్యక్తమయ్యేది కాదు, ఊహించబడేది కాదు, వికారము కాదు. కనుకనే నువ్వు మనస్సుతో తెలుసుకోలేవు, కంటితో చూడలేవు, కానీ అది నువ్వై ఉన్నావు. తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఇది నీకు తెలుసుకుంటే, ఈ విధంగా గ్రహించినట్లయితే నాను శోచితుమర్హసి, నువ్వు ఏడవయ్యా అన్నాడు ఇక్కడ. నువ్వు ఏడవవు, మాటికి నువ్వు ఏడవవు అనే మాట. నా అనుశోచితుమర్హసి, పైగా ఇంకో మాట, నువ్వు శోకింపదగిన వాడవు కావు. నువ్వు ఏడవకూడదయ్యా, నువ్వే ఏడవకూడదు. అంటే మన ఏడుపు మన సహజ లక్షణం కాదు, ఆనందం మన సహజ లక్షణం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆనందం మన సహజ లక్షణం, ఏడుపు మన సహజ లక్షణం కాదు. సహజ లక్షణం కాదు గనుకనే ఏడుపు వచ్చిన ప్రతిసారి పోవాలనుకుంటున్నాం. ఆనందం కలిగినప్పుడు ఈ ఆనందం పోతే బాగుండని ఎవడైనా అనుకుంటాడండి. ఇక్కడ ఏడుపు వస్తేనే పోవాలనుకుంటున్నాం. ఎందుకు? ఏడుపు మన సహజ లక్షణం కాదు. మన సహజ లక్షణం ఆనందం. అసహజం దుఃఖం. అసహజం దుఃఖం ఎందువల్ల ఏర్పడింది? ఏది ఆనందమో ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైంది నశించేది నేననుకోవడం వల్ల దానికి కలిగే అనుభవాల వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడుతున్నాయి. అదే నాను శోచితుమర్హసి అంటే అర్జునుడంతటి మహానుభావుడు ఏడవడానికి తగినవాడు కాడు అనే భావం కనబడుతుంది, కానీ మనందరికీ వర్తిస్తున్నమాట. అరే నువ్వు శుద్ధమైన అవికార్యమైన అచింత్యమైన అచలమైన స్థాణువైన ఆత్మవయ్యా, నువ్వు ఏడవడానికి తగినవాడివైనా, నువ్వు ఆనందస్వరూపుడివి, నువ్వు ఆనందస్వరూపుడివి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మహాసింహం ఒక పిల్లని ప్రసవించి మరణించింది. ఆ అడవిలో ఒక సింహ పిల్ల మాత్రం ఉంది. దాన్ని కొన్ని మేకలు పెంచేది. ఆ మేకలు పెంచిన తర్వాత అది మేకలతో తిరిగి మేకలాగే తయారైపోయింది. మేమే అంతే. దానికి అజ్జనే మొదటి నుంచి దాని యొక్క వోకల్ కార్డ్స్ అన్నీ మేమే అనడానికి అలవాటైపోయాం. ఎందుకంటే మేకలతో తిరిగి మేకలతో ఆకలి అలమని తింటుంది కనుక అది కూడా మేకలు అనుకుంటుంది. ఈ లోపల ఒక సింహాలు వచ్చి మేకల దండు మీదకి వచ్చాగానే మేకలన్నీ భయపడి పారిపోతుంటే సింహం పిల్ల కూడా పారిపోతుంది మేకలతో పాటు. అది గమనించింది ఇక్కడున్న సింహం. అరే నావాడు ఇక్కడుండి పేడే అని ఆ సింహం పిల్లలు లాగింది. లాగడు మే అని అడిగింది. మేమే దానికి కాదే గర్జించాల్సిన దాని మీద చెప్పింది. ఇక్కడ నేను మేకనే ఎందుకంటే దానికి బుద్ధి మొదలెట్టిన దగ్గర నుంచి మేకతనమే అలవాటు అయిపోయింది, సింహతనం అలవాటు కాలేదు. ఇక్కడ దానికి నువ్వు సింహానం అని చెప్పడానికి ఆ సింహం ఎంత పాటలు పాడిందో, గురువు నువ్వు అచరుడివైన ఆత్మని చెప్పడానికి అంత పాటలు పడతారండి. ఇక్కడ మేకలు గుంపులో పడిపోయిన సింహం మేకలతో తాదాత్మ్యమైనట్టు దేహాద్యుపాధులతో సుఖదుఖాలతో తాదాత్మ్యం చెందినటువంటి ఆనందస్వరూపిణి శాశ్వతుడినైన నేను చచ్చిపోతానే వాడిపోతా వీడిపోతా అని ఎడుతున్నాడు మేకలగా. అందుకు వాడిని కూర్చోబెట్టి నువ్వు మేకల్లా మేమే వాడివి కాదయ్యా, సింహంలా ఉండవలసిన వాడివి, నాను శోచితుమర్హసి అనే మాటలో ఇది అర్థం అండి. ఇక్కడ నువ్వు ఏడవదగిన వాడివి కాదయ్యా బాబు. అందుకే అథ చైనం నిత్యజాతం నిత్యన్నా వా మన్యసే మృతం తథాపి త్వమహాబహో నైవం శోచితుమర్హసి. ఇక్కడ వరకు 25 శ్లోకాల వరకు ఆత్మానాత్మ వివేచన చేసి ఇలా నువ్వు ఆలోచించినట్లయితే నీ అసలు స్వరూపం నశించేది కాదు, అక్కడ వాడాత్మ కూడా నశించేది కాదు. నశించే లక్షణం శరీరము నువ్వు కాదు, ఇంకెందుకయ్యే ఏడుపు, యుద్ధం చేయి, ఇది చెప్పాడు. అంటే ఆత్మానాత్మ విచారం తత్వదృష్టితో ఇప్పటి వరకు చెప్పాడు. ఇప్పుడు చెప్పబడుతున్నది ముందుగా భౌతిక దృష్టితో చెప్తున్నాడు. ఇక్కడ భౌతిక దృష్టితో ఇక్కడి నుంచి మొదలు పెడుతుందండి. 25 వరకు ఈ మాట చెప్పాడు. ఇది వినగానే ఒక కథ గుర్తొస్తుంది. చాలా కాలం క్రితం అలెగ్జాండరు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చాడు. పాశ్చాత్య దేశాల నుంచి ఈ దేశానికి వచ్చిన వాళ్ళందరికీ అద్భుతాలే ఇక్కడ కనబడ్డాయండి. తర్వాత వారి అహంకారాలు ఆ అద్భుతాలను అజ్ఞానాల కింద తీర్చిదిద్ది మనల్ని మేకల్లా తీసేశారు. ఇక్కడ ఇంత కథలోలాగా అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చోట ఆశ్చర్యపోయాడు. ఒక మహానుభావుడు కనబడ్డట. అతడు చాలా సింపుల్గా ఉన్నాడు, నిడాడంబరంగా ఉన్నాడు. వీడేంటి జగదేక సార్వభౌముడు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా పైగా జగదేక సార్వభౌముడు సైన్యంతో వస్తున్నాడు. ఈయన లేవలేదు, పలకరించలేదు, అలాగే కూర్చున్నాడు. అలాగని అహంకారమా? అహంకారం ఎప్పుడు వస్తుంది? వాడికంటే నేను గొప్ప అన్నప్పుడు వస్తుంది. అసలు వాడికంటే నేను గొప్ప అని కంటే అనేది ఏది లేదు ఈయన దగ్గర. అందుకోసం అలా కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు, నిర్వికారంగా చూస్తున్నాడు ఆయన్ని. అలెగ్జాండర్ వచ్చాడు, వీడు లేవలేదు ఏమిటని. నేను ఎవరినో తెలుసా? ఎవడివి అంటే నేను ఫలానా చక్రవర్తిని ఫలానా వీడినాను. ఓహో అని ఏ ఎక్స్ప్రెషన్ లేదు. ఇదివరకు ఎవడు విన్నవాడు భయపడిపోయేవాడు, అమ్మ మీరా అని లేచేవాడు. ఇక్కడ ఈ రెండూ లేదని నిరాశే నిర్నమస్క్రియా అంటారు గౌడ భగవత్పాదులు వారు. ఆత్మజ్ఞానం ఒకరిని ఆశీర్వదించాడు, ఒకరికి నమస్కరించాడు, రెండూ లేదు. ఆశీర్వదించడం అంటే అహంకరించాడు కనుక,
కానీ నమస్కరించడు, అది కూడా ఉంది. అని ఆశీర్వదించడు, నమస్కరించడు. అంటే వేరుగా ఒకదాన్ని చూస్తే కదా రెండూ లేవు. అలా చూస్తున్నాడు, నిర్వికారంగా ఉన్నాడు. ఇప్పుడు నిర్వికారంగా ఉన్నట్టు కొందరు ఉంటారండి, ఏది చూసినా మొహం ఒకేలా ఉంటుంది. అంటే ఏడుపు కొట్టు మొహం, చిరాకు మొహం, అది ఎందుకు చెప్పినా మారదు. అలా లేడు, ఆనందంగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు. అలా చూస్తున్నట్టు అలెగ్జాండర్. నేను చక్రవర్తిని, ఎందరినో జయించాను, మహాపరాక్రమవంతుడిని, అయితే ఏంటట అన్నాడు. ఏం కదలేదు. ఆశ్చర్యపోతున్నాడు ఈయన. ఇలాంటి గొప్ప జ్ఞాని, నువ్వు నాతో వస్తావా? నా రాజ్యానికి తీసుకెళ్తాను, నా భోగాలన్నీ ఇస్తాను నీకు నాతో పాటు అన్నాడు. ముందు నేను హాయిగా సూర్యకాంతిని ఆస్వాదిస్తున్నాను, నువ్వు అడ్డగా ఉన్నావు, పక్కకెళ్ళి, అదే చాలు నాకు అన్నట్టు. వెంటనే కోపం వచ్చి ఖడ్గంతి చంపేస్తాను నిన్ను అన్నాడు. నువ్వు నన్ను చంపలేవు అన్నాడు. ఎందుకు చంపలేను అన్నాడు. నేనంటే 3.5 మూరల పిండదేహాన్ని అనుకున్నావా అన్నట్టు. ఇక్కడ మరి నేనెవరిని? అప్రమేయ సర్వగత అన్నాడు. భయపడిపోయి కత్తి లోపల పెట్టాడండి. వాడి జ్ఞానం ఎటువంటిదో చూడండి. అటువంటి జ్ఞానం కలిగిన మహానుభావులు ఈ పరిమిత దేహంలో ఉన్నట్టు కనబడతారు, కానీ ఈ పరిమిత దేహం నేనైనా భ్రాంతి లేకుండా ఉంటారు. అంటే అటువంటి జ్ఞానులు ఉంటారు. అలాంటి జ్ఞానుల్ని కన్న దేశం ఈ దేశం. అలాంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు గురువుగారు ఇక్కడ. అది నీ అసలు స్వరూపమయ్యా, అది నీ అసలు స్వరూపం. అది గ్రహించాక ఇటువంటి విషయాలు ఆలోచిస్తావు నువ్వు. అది నాను శోచితుమర్హసి. అది గొప్ప విషయం. ఆ యోగి పేరు కళ్యాణదాస్. ఈ కథ రికార్డెడ్ కథ ఇప్పటి వరకు చెప్పడం జరిగింది ఇక్కడ. ఎంత దివ్యమైన కథ. పోని నువ్వు ఒకటి అనుకుంటావు, నేను చచ్చిపోతాను, నేను బ్రతుకుంటాను అని అనుకునేవాడివే నువ్వైతే, అంటే దేహమే నువ్వు అనుకున్నట్లయితే అప్పుడు కూడా నువ్వు ఏడవక్కర్లేదు, యుద్ధం చేయన్నాడు ఇక్కడ. అలా కూడా అంటే పూర్తి మెటీరియలిస్టిక్గా నాస్తికుల్లో ఆలోచించిన అని చెప్తున్నాడు. అంటే తత్వజ్ఞాన రహితులు, దేహాత్మ భావన కలిగిన వారు కోణంలో నువ్వు ఆలోచించిన యుద్ధం చేయాలి. ఎలా చూసినా నువ్వు యుద్ధం చేయాల్సిందే. తత్వదృష్టితో చెప్పేశాడు యుద్ధం చేయి. ఇప్పుడు వ్యవహార దృష్టి, లేదా దేహాత్మవాద దృష్టి, లేదా తత్వజ్ఞాన రహిత దృష్టి. ఇంతవరకు తత్వజ్ఞాన సహిత దృష్టి చెప్పాడు, ఇప్పుడు తత్వజ్ఞాన రహిత దృష్టి. తత్వజ్ఞానం లేని వాళ్ళు అంటే ఎవరు? అందరూ. ఇవాళ కూర్చోపెట్టి మాట్లాడేవి కానీ తత్వజ్ఞానం ఎవడికి ఉందండి? ఎవడికి కావాలనుకుంటాడు? కానీ 99.9% తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. తత్వజ్ఞానం లేని వాళ్ళు అనలేదు నేను, తత్వజ్ఞానం కావాలని కూడా అనుకోని వాళ్ళే. అందులో 0.5% ఏది ఉందే, వాళ్ళు మాత్రం తత్వజ్ఞానం కావాలనుకుంటారు. అందులో ఎన్నో పాయింట్లకు వెళ్తే వాడు తత్వజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. ఈ మాట నేననలేదు, కోపం గిచ్చుకోవద్దు. కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. కోట్ల కొలది మనుషుల్లో ఒక్కడికి మాత్రమే తత్వజ్ఞానం కావాలని దృష్టి కలుగుతుంది. ఎందుకంటే అందరికీ మోక్షార్హత ఉంటుందా? ఎవడికి చివరి జన్మో వాడికి మాత్రమే జ్ఞానంపై మమకారం ఏర్పడుతుంది. ఇది తెలుసుకోండి. లేనివాడికి లేదు. అది మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి, ఎందుకు అలా చెప్పారంటే, నాకు అర్థమైపోయిందయ్యా, నీకు ఎన్నో పుట్టుకలు ఉన్నాయని చెప్తాడు గురువుగారు ఇక్కడ. అంతే. ఏదో ఒక్కటి ఇంతవరకు నువ్వు విన్నది శాశ్వత విషయం గనక అది నీ వినడం వల్ల నీ సంస్కారంలోకి వెళ్ళిపోయి నీకు అతి త్వరగా ఎక్కువ జన్మల బదులు కొంచెం తక్కువ జన్మల్లో ముక్తి పొందగలవు. అందుకోసమని పనికొస్తుంది ఇక్కడ. అది గ్రహించవలసింది. అంత రమ్యమైన విషయం. తర్వాత శ్లోకంలో అత చైనం నిత్యజాతం, నువ్వు ఎల్లవేళలా పుట్టేది మరణించేది అని భావించినట్లయితే దానికి కూడా శోకించకూడదు. ఇది పుట్టేది మరణించేది శరీరం అన్నప్పుడు పుట్టేది ఎలాగో మరణిస్తుంది కదా, కనుక మరణించేదాని దుఃఖించడం ఎందుకు? అది చెప్తున్నాడు ఇక్కడ. అలా నువ్వు ఆలోచించినట్లయితే ఒక యూనివర్సల్ లా ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నిప్పు వేడిగా ఉందని ఎందుకు ఏడుస్తావు? వేడిగా ఉండడం నిప్పు లక్షణం, అంతే కదా. మంచు చల్లగా ఉందని ఎందుకు ఏడుస్తావు? మంచు చల్లగా ఉండడం మంచు లక్షణం. పుట్టింది చచ్చిపోతుందని ఎందుకు ఏడుస్తావు? చావడం దాని లక్షణం అన్నాడు ఇక్కడ. సహజ లక్షణం గురించి ఏడుస్తావే ఏమిటి ఇక్కడ? కనుక నిప్పుకు వేడి ఎలాంటి సహజ లక్షణమో, మంచుకు చల్లదని ఎలాంటి లక్షణమో, పుట్టిన శరీరానికి చావడం అలాంటి సహజ లక్షణం. సహజ లక్షణం గురించి ఆడవడం ఎందుకండి? అది అపరిహార్యేర్థే, అపరిహార్య అర్థే, అపరిహార్యే అర్థే అంటే అనివార్యమైనది అయినటువంటి విషయములో, పరిహరించుటకు సాధ్యము కాని విషయంలో నత్వం శోచితమర్హసి, నువ్వు ఏడవక్కర్లేదు అన్నాడు. ఏదైతే నువ్వు పరిహరించలేవో దాని గురించి ఏడవడం ఎందుకు? అది తెలుసుకున్నాడు. అంటే చావకుండా ఆపగలవా? ఆపలేవు కదా. ఆపలేని దానికోసం ఏడవడం ఎందుకు? అనవసరంగా. కనీసం చచ్చేవరకైనా సుఖంగా ఉండు. కనుక దానికే ఏడవక్కర్లేదు. కనుక వీడు చచ్చిపోతాడు అనే విషయంకి నువ్వు బాధపడక్కర్లేదు. తస్మాత్ అపరిహార్యార్థే. ఒకటే గుర్తుపెట్టుకో, పుట్టింది చచ్చి తీరుతుంది, చచ్చింది మళ్ళీ పుట్టి తీరుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అది పుట్టి తీరుతుంది. ఈ రెండో మాట ఎందుకు చెప్పాడు?
అంటే పుట్టింది చచ్చిపోతుంది అంటే దుఃఖం కలగచ్చు, కానీ చచ్చిపోయినప్పుడు మళ్ళీ పుడతాడు ఈ రూపంలో కాకపోతే మరొక రూపంలో, అంతే కదా. అంటే ఒకరు అన్నారు ఈ రూపంలో మరి ఉండడు కదండి అందుకే దుఃఖం అని. ఈ రూపంలో ఉండడు కదండి అందుకే దుఃఖం. ఈ రూపంలో ఉండడా రా చూపిస్తా. నీ చిన్నప్పటి ఆల్బమ్ నువ్వు పారేసుకున్నావు, నా దగ్గర ఉంది. ఆ ఫోటో చూపించాడు, చూడు ఈ మొహానికి ఇప్పుడున్న మొహానికి ఏమైనా పోలుకుందా? లేదు. మరి ఈ రూపంలో లేదుగా ఇప్పుడు మొహం, మరి ఎందుకు దుఃఖపడలేదు అది పోయిందని? ఒకటే చెప్పాడు ఇక్కడ. రూపం పోయింది దుఃఖిస్తే ఆ రూపం పోయింది ఇప్పుడే, నీ కళ్ళ ముందే నువ్వు ఉన్నప్పుడే ఆ మొహం లేదు, మరి ఎందుకు చెప్పు. ఇక్కడే ఇది మారిపోయింది. ఒక సంఘటన అలా ఉండాలనుకున్నా సంఘటన లేదు, అది పూర్తి జ్ఞాపకము లేదు, ఇప్పుడు అనుభవము లేదు, ఏమీ లేవు ఇక్కడ, అవునా లేదా? ఒకప్పుడు నేను చక్కగా తీసుకెళ్ళి సన్మానం చేసి పన్నీరు జల్లారు, ఇప్పుడు నీకు అవేం లేవు. ఆ పన్నీరు తలుచుకుంటూ ఇప్పుడు ఆ వాసన చూస్తూ ఉంటావా? పోయింది అది. కనుక ఏది కావాలి? కనుక పుట్టిన తర్వాత చస్తావు, చచ్చిన తర్వాత పుడతావు, అంటే నువ్వు ఉంటావు, అది చెప్పడం ఇక్కడ. చచ్చిన తర్వాత పుడతావు, మరో రూపంలో పుడతావు. అంతే. ఒక మహానుభావుడు చెప్పాడు, ఇవాళ నిద్రపోయి పొద్దున్న లేచామంటే ఈ దేహంతో నిద్రపోయి మరో దేహంతో లేచాం, చావడం అంటే ఈ దేహంలో నిద్రపోయి మరో దేహంలో లేవడం అన్నాడు. ఎంతో చక్కగా చెప్పాడండి. జార్జ్ బెర్నార్డ్ షా చెప్తాడు ఈ మాటని ఇక్కడ. తస్మాత్ అపరిహార్యర్థే, మార్పు అపరిహార్యం, అది ఎవడు మార్పుని మార్చలేడు, కనుక దానిలో ఏడవనక్కర్లేదయ్యా అన్నాడు ఇక్కడ. ఎంతో చక్కగా చెప్పాడు. భౌతికంగా చూసినా ఇది ఏడవకూడనిదే. అంతేకాదు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవనా. పరిదేవనము అనే మాటకి ప్రలాపము అని అర్థం చెప్పారు. దాని గురించి పెద్ద భోరు గుండెలు బోతుగా ఏడవడం ఎందుకయ్యా అని అర్థం ఇక్కడ. పరిదేవనం అంటే వేదన, దాని గురించి వేదన పడక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ భూతములు అంటే కలిగి ఉన్నవి, ఉన్నట్లు కనబడుతున్నవి భూతములు. ఇప్పుడు భూతాలంటే ఏమిటి? అందరము భూతములమే కదా. అంతే కదా, నువ్వో భూతం నేనో భూతం, ఇక్కడ ఉన్నవన్నీ భూతములే. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ని అనేకశ అన్నారు కదా, ఇవన్నీ భూతములే. నీ ఎదురుగా కూర్చున్న భీష్మ ద్రోణాదులందరూ భూతములే, నువ్వు భూతానివి, నీ వైపాడు భూతములు. ఈ భూతములకు లక్షణం ఏంటంటే అవ్యక్తాదీని భూతాని. ఇవాళ నీ ముందు ఈ రూపములు కనబడుతున్నాయి, ఇవి ఒకప్పుడు అవ్యక్తములు అంటే కనబడకుండా ఉన్నాయి. అవ్యక్త ఆదీని, మొదట ఇవి అవ్యక్తములు, వ్యక్త మధ్యాని మధ్యలో కనబడుతున్నాయి. మళ్ళీ అవ్యక్త నిధనాని, మళ్ళీ పోతున్నాయి, ఎక్కడికి పోయో తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు, ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు, మధ్యలో మాత్రమే నీకు కనబడుతున్నాయి. కనుక అవ్యక్తము అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడినవి మళ్ళీ కనబడని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి ఆడబడి ఎందుకయ్యా అన్నాడు ఇక్కడ. ఒకటే మాట, కస్తత్రకా పరిదేవన. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భారతంలో అనేక చోట్ల ఈ బోధలు కనబడుతూ ఉంటాయండి, అనేక చోట్ల కనబడుతుంటాయి. అందులో స్త్రీ పర్వంలో ఒక మాట ఉంటుంది భారతంలో. ఆ పర్వంలో చెప్పిన మాటని శంకర భగవత్పాదులు రొటెక్కిచ్చారు. మొత్తం భారతాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశాడో కుర్రాడు, 16 ఏళ్ల కుర్రాడు, మర్చిపోవద్దు దయచేసి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎంత ఒళ్ళొచ్చింది, ఇంకా తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళం 16 ఏళ్లకే మహానుభావుడు ఎలా రాసిపెట్టేశాడు చూడండి. ఇక్కడ మహాభారతంలో స్త్రీ పర్వంలో ఉన్న మాటను ఇక్కడ కోట్ చేశారు ఆయన. అదర్శనాత్ ఆపతితః పునశ్చ అదర్శనంగత నాసౌ తవ నతస్యత్వం వృథాకా పరిదేవన. ఇదే మాట వృథాకా పరిదేవన మాట, తత్రకా పరిదేవన అనే మాట రెండూ రాసింది వ్యాసుడేగా. అందుకే ఆ పదం అక్కడ యథాతథంగా తీసుకున్నాడు చూడండి. ఇక్కడ అర్థం ఏంటంటే అదర్శనాత్ ఆపతితః. అదర్శనాత్ అంటే కనబడని స్థితిలోంచి వచ్చి కనబడుతూ పునశ్చ అదర్శనంగతః మళ్ళీ అదర్శన స్థితికి వెళ్ళిపోయినటువంటివి ఎలా సత్యములవుతాయి అన్నాడు ఇక్కడ. సత్యము కాని దాని గురించి బాధ ఎందుకు? అందుకే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇప్పటి వరకు చెప్పినవి జాగ్రత్తగా తెలుసుకుంటే వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అని కానీ, ఇది పోయింది ఇది పోతోంది అని కానీ రెండు బాధలు పోతాయండి ఇక్కడిక్కడ. మరి అన్నీ పోతున్నాయే, ఏది మిగలదా అంటే మిగిలే వస్తువు ఒకటి ఉంది, అదే నువ్వనే ధైర్యం కలుగుతుందండి. ఇది సరిగ్గా ఆలోచించగలిగితే ఇంతకంటే కావాల్సింది ఏముంది? దీని యందు నిలబడిపోతే ముక్తి ఇంతకంటే మరేమున్నది ఇక్కడ. ఇంత చక్కగా బోధించి ఇప్పుడు ఇంత చక్కగా ఆత్మతత్వం గురించి చెప్పాను కదా, అదంతా తేలికనుకున్నావా? ఆత్మ ఎంతో సులభమయ్యా, ఆత్మని ఇదే అదే నీ స్వరూపం చెప్పగానే స్పష్టంగా అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది, కానీ నిలబడగలుగుతున్నామా? లేదు. తెలుసు ఆయనకు మహానుభావుడికి పొందవలసింది అదే, సత్యం అదే, కానీ పొందే ప్రయత్నం లేదు, పొందే సాధన లేదు.
పైగా అనుభవం అంతకంటే ఇది ఉంటే కదా అది ఉంటుంది. ఈ మూడు లేవు. ఇంత స్పష్టంగా కనబడుతున్న సత్యం ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది పొందగలుగుతున్నారు? ఇది చెప్పండి. ఇక్కడ అందరూ పొందలేరయ్యా. దీని గురించి చూసినవాడు అంటే అనుభవించిన వాళ్ళు అరుదే, చెప్పేవాళ్ళు అరుదే, వినేవాళ్ళు అరుదే, విన్నా గ్రహించేవాళ్ళు కూడా అరుదే. ఇది చెప్పుకో. ఆత్మ అయితే అంతటా ఉంది కానీ ఆత్మజ్ఞానులు అందరూ ఉండరు. అది తెలుసుకోండి. ఇక్కడ ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మజ్ఞానులు మాత్రం అందరూ కారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ఎక్కడో కోటికొక్కడు. ఆశ్చర్యం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యం దేన్ని అంటారండి? చెప్పండి. వండర్ అని దేన్ని అంటారు? ఏది రేరో అది వండర్, అంతే కదా. ఏది అరుదో అది వండర్. ఎక్కడా లేనిది ఒక చోట కనబడితే వండర్, అంతే కదా. ఎక్కడా లేనిది ఒక్క చోట కనబడితే వండర్. ఎక్కడా కనబడదు, ఒక్క చోట కనబడింది. పై ఎక్కడా లేనంత కనబడింది. దీన్ని కదా వండర్ మీరు అంటారు ఇక్కడ. కనుకనే నాయన ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేవం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి, శృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఇది కూడా కఠోపనిషత్తులో 7వ వల్లో చెప్పబడ్డ మంత్రం యథాతథంగా ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ అంటే ఎంతవరకు ఆత్మజ్ఞానం ఆత్మానాత్మల వివేకం చూపించాడు. అందరికి అర్థమైనట్టే అనిపించేటట్టు చేశాడు. ఆయనే చెప్పాడు, నట్టే అనిపిస్తుంది కానీ నట్టు బిగించుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు నాయన అన్నాడు. ఇక్కడ అది అత్యంత అరుదు. ఇది తెలుసుకోండి, అత్యంత అరుదు. కొందరు అన్నారు ఇవి జ్ఞానం కంటే భక్తి చెప్పిస్తే బాగుంటుందండి. భక్తులు మాత్రం దొరుకుతారు అనుకున్నారా? భక్తి అనే భ్రాంతిలో ఉన్నవాడు దొరుకుతారు. భక్తులు కూడా దొరకడం మహాకష్టం, మహాకష్టం తెలుసుకోండి. దీనికంటే భక్తి చాలా బాగుందండి. కృష్ణుని వర్ణిస్తూ ఉంటే ఆహా ఎంత బాగుందో, ఇది వర్ణిస్తున్నంతసేపు. తర్వాత అదే నిలబడదు. ఆ మాటకు వస్తే ఆత్మతత్వం మాత్రం వింటున్నంతసేపు బాగాలే, నువ్వు నశించవు శాశ్వతం అంటే అది కూడా వినడానికి బాగుంది. కృష్ణున్నో విష్ణువునో శివుణ్ణో వర్ణిస్తున్నప్పుడు అది కూడా అప్పటికి బాగుంది. ఈ రెండూ నిలవలేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. అందుకే సత్యం గురించి తెలుసుకున్నవాడు కష్టం, చెప్పేవాడు కష్టం, వినేవాడు కష్టం, విన్నా గ్రహించేవాడు కష్టం అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం. అరుదు, ఆశ్చర్యం అనే శబ్దానికి అత్యంత అరుదైనది అని అర్థం తీసుకోవాలి. అతి విరళం, అతి విరళం. విరళం అంటే ఎక్కడో రేర్ అండి అన్నాడు. ఇక్కడ రేర్. కనుక జ్ఞానం అంతా చెప్పేవు, జ్ఞానం అందరికీ రాదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే జ్ఞాని ఒక్కడు దొరికిన మహాకష్టం, ఒక్కడు దొరకడం కూడా మహాకష్టం. ఆ మాట తర్వాతే చెప్తాడు. మనుష్యానాం సహస్రేష కశ్చిత్ యతతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. దుర్లభము అంటేనే రేర్, సుదుర్లభ బాగా దుర్లభం అయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉంటాడు కానీ దుర్లభుడు, అంత తేలిగ్గా దొరకడు. మరి అంతటా ఉన్నవాడు తేలిగ్గా దొరకపోవడం ఏంటంటే అది నీ అజ్ఞానం చేత దొరకట్లేదు. జ్ఞానం కలిగిందా సులభ. అందుకే దుర్లభ ఆయనే, సులభ ఆయనే. సులభ సువ్రత సుముఖ ఆయనే, దుర్లభ దుర్గమ దుర్గా ఆయనే, అన్నీ ఆయనే. ఇది తెలుసుకో. కనుక ఆత్మతత్వము దుర్లభము. అందుకే ఇక్కడ ఆశ్చర్యం అనే శబ్దానికి ఈ అర్థం ఎలా చెప్తావయ్యా అంటే దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ అని భగవత్పాదుల వారు భాష్యం రచించారు. దుర్విజ్ఞేయ, విజ్ఞేయము అంటే తెలియబడుట, తెలియబడినది. దుర్విజ్ఞేయ అంటే అంత తేలికగా తెలియబడదు, అంత తేలికగా తెలియబడని దానినే ఆశ్చర్యం అంటారు ఇక్కడ. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. కశ్చిత్ ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు, ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు. అంటే చూడు పెద్ద ఆశ్చర్యం, వండర్. ఎవడో ఒక్కడు చూస్తాట. ఆ మాటనే కతిచన చిదానందలహరీం అని సౌందర్యలహరిలో చెప్పారు. మాకు ఆ శ్లోకం వచ్చండి, ఇదైతే రాదు కానీ అక్కడ కూడా ఇదే చెప్పాడండి. నీకు రాదనే చెప్పాడు అందులో కూడా. అందుకే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మవారు ఎర్రచీర కట్టుకున్నారు, వడ్డానం కట్టుకున్నారంటే కళ్ళు చెమర్చుతాయి. కానీ చిదానంద లహరి అనేటటువంటి కేవలం చిదానంద ప్రవాహం అంటే అది తెలియబడుతుందా? దుర్విజ్ఞేయం. అందుకే కతిచన ఆ కతిచన అనే మాట ఏంటో ఇక్కడ కశ్చిత్ అనే మాట అర్థమవుతుంది. ఇక్కడ కశ్చిత్ అంటే ఎవడో, ఎవరో అని అర్థం ఇక్కడ చెప్తుంది. ఎవడో ఒక మహాపురుషుడు ఆశ్చర్యకరంగా దాన్ని చూస్తాడు అంటే ముందు అతను అనుభవానికి తెచ్చుకుంటాడు. అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అనుభవానికి తెచ్చుకున్న వాళ్ళందరూ చెప్పరు. మనం కానీ ఏదైనా ఒక వస్తువును చూడ్డానికి వెళితే ఇంక ఉంటుందండి, ఎంత వేగం 10 మందికి చెప్పేస్తామా అని ఆత్రం.
10 మందికి చెప్పి వాళ్ళని ఆనందింపజేస్తామని కాదు, నువ్వు చూడలేదు నేను చూసేవాను కదా అని మీసాలు మెలేయడానికి, అంతే. అది కూడా అందుకే ఏ జలపాతం దగ్గరకో ఎక్కడికి వెళ్ళగానే వెంటనే తీసి అలాగా నువ్వు చూడు కెమెరాకు చూపిస్తావు. ఇప్పుడు ఇదిగో పెద్ద ప్రారంభం వచ్చిందండి. ఇప్పుడు ఏదేమనేయండి, ఒక మహాపురుషుడు వచ్చిన, మహాత్ములు వచ్చిన, ఆఖరు మన శివుడు ప్రత్యక్షమైన సెల్ఫీ తీసుకునే స్థితిలో ఉన్నాం మన. దౌర్భాగ్యం. శివుడిని చూడవు, సెల్ఫీలో పెడతావు. ఎందుకు? అది అందరికీ చూపించడానికి. నువ్వెప్పుడైతే ఫోన్ తీసేవో నీకు బహిర్ముఖత్వం పెరిగిపోయింది అని అర్థం. బహిర్ముఖత్వం పెరిగిపోతే అమ్మవారు దూరం అవుతారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సముద్దుర్లభ. మనల్ని పతనం చేయడం కోసం భగవంతుడు కనిపెట్టిన గొప్ప పరికరం ఇది. అవునా లేదో చెప్పండి ఇక్కడ. ఎందుకంటే కొంతలో కొంత బహిర్ముఖత్వం లేకుండా ఉన్నా ఖాళీగా ఉంటే పరమాత్మ తిరుగుతాం. ఇప్పుడు ఇంకా అవకాశం లేదు. ఈ రోజుల్లో చాలాసేపు వెయిట్ చేస్తున్నారండి. బోరు కొట్టిందా అనక్కర్లేదు. వాడు బోరు కొట్టుకోకుండా ఇటే చూస్తున్నాడు. వాడికి ఎవరికి ఇప్పుడు ఏం బాధ లేదు. వాడి కాలక్షేపం వాడికి ఉంటుంది. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాడు. అవునా లేదా? బాగా అర్థం చేసుకోండి. అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళారా చూసి ఆనందించే స్థితి కోల్పోయాం. దీంట్లోనే చూస్తా. దీంట్లో చూసేటప్పుడు జీవం లేదు, జడం. ప్రతిదీ అంతే అయిపోయింది. మీరు ఆలోచించండి. ఒక్కసారి పక్కకు తీసేసి చూడండి. ఒక్కసారి అలవాటు తప్పిపోయింది మనకి. అది చూడండి, కళ్ళు వాడడం అలవాటు తప్పిపోయింది. ఆఖరికి అద్భుతమైన సీన్ అన్న దీంట్లోనే చూస్తావు. ఇలా చూడు. ఇది ఎందుకు చూస్తున్నావు అంటే తడు ఇంకోటికి చూపించడానికి. అవునా లేదా? నువ్వు చూసేప్పుడు ఆనందిస్తావు. అది లేదు. అందుకే ఇంకోటికి చెప్పేయాలనే ఆత్రం వేరండి. అందుకే మహానుభావులు చెప్పరు. ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదని వాడికి తెలుసు. అందుకే ఇంకోటికి చెప్పి ఉపన్యాసం చెప్పారంటే ఎంతో కొంత అజ్ఞానం ఉంటేనే చెప్తాడు మా బొట్టుగాళ్ళు. ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇది చెప్పినా గ్రహించే వాళ్ళు ఉండరు. అటువంటిప్పుడు చెప్పేందుకు? కర్మ, ప్రారంధం. చెప్పేవాడికి ఏం చేస్తాం? కానీ వాడు తరించాలన్న తపనుంటే కొంతమంది కరుణాళువులు మాత్రం చెప్తారండి. ఆ మాటకు వస్తే ఆదిశంకర భగవత్పాదులకు ఏం పని పట్టిందండి? మా బొంట్ల గాళ్ళకంటే మాకేం తెలుసో చెప్పడం, వాడికి తెలియలేదే అని కోపం, వినలేదని ఆగ్రహం, వికారాలన్నీ. దానికంటే చెప్పకుండా కూర్చోండి పరమశాంతి. మరి భగవత్పాదుల వారు లాంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరుణ, 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 కరుణ. అది ఎలాగయ్యా మీరు సంసారంలో పడి కొట్టుకుపోతున్నారు? అనిత్యమైనవే నిత్యం అనుకునే భ్రాంతి చదువుతుంది. నిత్యము అనిత్యంలో పడిపోయారు. మాట జాగ్రత్త విన్నారా? అనిత్యమే నిత్యమనే భ్రాంతి చేత నిత్యము అనిత్యంలో పడి కొట్టుకుపోతున్నారు. అసలు నిత్య వస్తువు నువ్వనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు? జాలి పడ్డాడండి ఇక్కడ. ఎందుకంటే 10 మంది కలిసి ఒక చెరసాల్లో బంధింపబడ్డారు. చెరసాల్లో కొట్టుకుపోతున్నారు. అక్కడే సంతానం కలిగింది. ఆ సంతానానికి సంతానం కలిగింది. వీళ్ళు బతుకంతా చెరసాల్లో. అలా చెరసాల్లోనే బతుకుతున్నారు. మొదట చెరసాల్లో బంధింపబడ్డవాడికి చెరసాల కాక మరొక ప్రపంచం ఉందని తెలుసు. కానీ చెరసాల్లో పుట్టిన పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలకి వీళ్ళకి చెరసాలు తప్ప మరొకట్లేదు. కనుక ప్రపంచం అనగా ఏమిటి? చెరసాల. అక్కడ మధ్య మధ్యలో వాళ్ళు పడేసే భోజనమే పరమాన్నం. అందులోంచి కనబడే ప్రపంచమే ప్రపంచం. ఇదే భావంలో ఉన్నారు ఎవరు? ఆ చెరసాల్లో పుట్టిన వాళ్ళందరూ. అందులో పొరపాటుని ఒక్కడు ఎలాగోలో బయటపడ్డాడండి. బయటపడ్డవాడు బయట ప్రపంచం చూశాడు. ఎంత అద్భుతమైన ప్రపంచం ఉందా! ఇక్కడ ఎవడో పడేసిన తిండి కాదు, మనం తెచ్చుకోవచ్చు, తినచ్చు. ఇంత విశాలమైన ప్రపంచం ఉందా! అరేరే అని ఆనందిస్తూ ఉన్నాడు ఒకడు. కానీ వాడికి అనిపించింది ఇంత ప్రపంచం ఉందే, ఇంత ఆనందమని తెలియక ఆ చెరసాల్లో కొట్టుమిట్టాడుతున్నారే నాతో పుట్టిన వాళ్ళు, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు. అరే వాళ్ళకు కూడా ఇది చూపిద్దామని పరిగెత్తికి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడండి ఆయన. పాపం మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అదొకటి ఉంది. నిజంగా మన బతుకు చెరసాల బ్రతుకు కాదు, మన ఎంతో గొప్ప బ్రతుకు. ఏ కర్మ కొద్దో పడ్డాం. నిజంగా గొప్ప ప్రపంచం ఉందిరా ఆయన అని చెప్పేట. ఈ చెరసాల వాళ్ళందరూ మొహాలు పెట్టుకు చూస్తున్నారు. ఈయన పడుతున్న బాధ ఉంటుందండి. ఎందుకంటే చెరసాలకు కాక మరో ప్రపంచం ఉందని వీళ్ళకి ఊహకు కూడా తెలియదు. ఈయనకు అనుభవానికి వచ్చింది. ఊహకు కూడా తెలియని వాళ్ళకి తనకు అనుభవానికి వచ్చింది చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చెరసాల కాక ప్రపంచం ఉంది, అది ఎలా ఉంటుంది అని అడిగారు వీడు. ఇంకేను చెప్పడానికి ఎంత బాగుంటుందంటే, ఇంతకంటే పెద్ద ఊచలుంటాయా? ఇంతకంటే పెద్ద బుచ్చలు భోజనం పెడతారా? అంటే వాడికి ఎంత కాదన్నా ఈ చెరసాల బొచ్చాయి దాటి వెళ్ళట్లేదు. వాడు ఇక్కడ ఎవడో పడేసే తిండి. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అప్పుడే చెప్పినా ఏమంటాడండి? ఏడుస్తాడా? వీళ్ళకి నేరకపోయి చెప్పాను బాధపడతాడా? పారిపోతాడా? ఓపికంటే అయ్యో రానాయన, విన్నాయన, నా మాట విన్నాయన అంటే నమ్మితే కదా బయటకు వస్తాడు కనీసం. అది కూడా లేదు. అదేవిధంగా అనాత్మ విషయాల తాదాత్మ్యం అలవాటైపోయి అసలు విషయం చెప్తూ ఉంటే గ్రహించలేని స్థితి ఈ చెరసాల్లో మగ్గిపోయిన జీవులకు ఉంటుంది. బయటకు వెళ్ళిన మహానుభావుడు కృపాళువైతే మళ్ళీ వెనక్కొచ్చి చెప్తాడు. అలా చెప్పిన కృపాళువులే శంకర భగవత్పాదులు లాంటి వారు ఇక్కడ. వాళ్ళు చెప్తున్నారు వినాలి నువ్వు. కనుకనే
ఎంత చెరసాల్లో అప్పటి నుంచి మగ్గుతున్న వాళ్ళు అందరూ తెలుసుకోగలిగారా? ఒక్కడు తెలుసుకోగలిగాడు. ఆ తెలుసుకున్నవాడు ఆశ్చర్యపోయాడా లేదా? అంత ఊటి ఉందా అని మనం ఆశ్చర్యపోయామో లేదా విని. కనుక ఆశ్చర్యపోయేటట్టు తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత చెరసాల్లో? ఒక్కడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. ఎవడో ఒక్కడు ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నవాడు ఎవడో ఒక్కడు చెప్తాటండి. మనం అనుకుంటూ ఉంటాం రమణుల్లాంటి మహానుభావులు ఉన్నారా అని. రమణుల్లాంటి మహానుభావులు ఇంకెంతరెందరెందరో ఆ గుహలో ఉన్నారు. ఆ ఒక్క మహానుభావుడు మన కోసం గొంతు విప్పాడంతే. గొంతు విప్పని మహానుభావులు, ప్రకటింపబడని మహానుభావులు ఎందరున్నారో అరుణగిరి గుహలలో. మనకేం తెలుసు ఇక్కడ? అందుకు ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? నువ్వున్నంత జనాభా వాళ్ళు ఉండరు. బాగా తెలుసుకో. ఇక్కడ మనమున్నంత జనాభా జ్ఞానులు ఉండరు. జ్ఞానుల జనాభా చాలా తక్కువ, పుణ్యాత్ముల జనాభావే తక్కువ, అందులో జ్ఞానుల జనాభా తక్కువ. ఒక ఆయన అన్నాడు, ఎక్కువ మంది వెళితే స్వర్గం అంతా రద్దీ అయిపోయిందని. ఏం బాధ లేదన్నాడు ఒక ఆయన. అంత ఎక్కువ మంది స్వర్గానికి వెళ్ళట. ఆ రద్దీ అంతా నరకంలోనే ఉంటుంది తెలుసుకోండి. ఇక్కడ కొద్దిమంది వెళ్ళినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. పుణ్యం ఖర్చు ఊరికి ఎందుకు వచ్చేస్తారు. కానీ ఎప్పుడు మంచి ఖాళీగా ఉంటాయి హోటల్ గదులన్నీ, లగ్జరీ హోటల్స్ ఉంటాయండి. కనుక అయ్యయ్యో అని ఒక ఆయన అన్నాడు, ఏమండి మీరు ఇంత వేదాంతం చెప్పేస్తున్నారు కదా, అందరూ వైరాగ్యవంతులు అయిపోతే ప్రపంచం ఏమవుతుందని. పిచ్చిన ఆయన వైరాగ్యవంతులు కారని చెప్పి నాకు తెలుసు. అవి వింటున్నప్పుడు అలా అనిపిస్తుంది అంతే. తర్వాత ఏమీ ఉండదు. ఎందుకంటే మొన్న ప్రవచనం అంతా అయిన తర్వాత బయటకు వెళ్ళి చీరంతా బాగుంది కానీ మ్యాచింగ్ బ్లౌజ్ లేదండి అందుట. ఎంత భగవద్గీత ఏమైపోయిందండి అంటే మనం ఎక్కడున్నామో తెలిసింది కదా. చెప్పులు వదిలిపెట్టి ప్రవచనానికి కూర్చుంటాం, పెడుతూనే చెప్పులు వేసుకెళ్ళిపోతాం. అలాగే ప్రపంచ విషయాలను అక్కడ పెట్టి కాసేపు పరమాత్మ దగ్గర ఒకవేళ ఉంటే మళ్ళీ పెడుతున్నప్పుడు అదే మోసుకుపోతాం. ఇలాంటి బతుకులు. ఇలాంటి వాడికి ఎవడు చెప్తాడండి? ఎవడో కొంతమంది చెప్తారు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. అదేవిధంగా తథా ఏవ అదేవిధంగా ఆశ్చర్యంగా కొందరు చెప్తారు. ఆశ్చర్యవత్ చైన మన్య శృణోతి. ఆశ్చర్యంగా కొందరు వింటారు. అవునా లేదా? ఒక ఆయన ఇంత వేదాంత జ్ఞాన ప్రపంచానికి అందరికీ తెలియాలని చెప్పి రికార్డ్ చేసి ఏదో ట్యూబ్లో పెట్టాడు. నీ ట్యూబో నా ట్యూబో పెట్టాడు. అక్కడ పెట్టిన వెంటనే ఇంకా వ్యూవర్స్, లైక్స్, డిస్లైక్స్ ఎన్ని వచ్చేసేయండి అక్కడ. ఇవి చూడండి మీరు ఒక్కసారి. ఏదో ఒక సినిమా పాటకి లక్షలుంటాయి. ఒక వేదాంత విద్యకి 1K ఉండడం కూడా మహా కష్టం, 2K కూడా. చూశారండి ఎలా అయిపోయిందో ప్రపంచం. ఇంత వేదాంత విద్యకైతే 1000 మంది 2000. అదేదో పనికిమాలిన సినిమా పాటకి మిలియన్సా, క్రోర్సా అంటే అయితే ఇదేదో వేదాంత విద్యనైనా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇది అందరికి అర్థం కావట్లేదండి అంటే సరిగ్గా వేదాంత విద్య చెప్పాను అర్థం. అందరికీ అర్థమైపోయి బోల్డ్ ఎంతమంది వచ్చేసారంటే వేదాంతం తప్ప మిగిలింది ఏదో చెప్పాను అర్థం. ఇక్కడ అది అందరికీ అర్థం కాదు. అది అందరూ వినరు, వచ్చి కూర్చుని వినరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే సమయంలో ఒకప్పుడు రమణుల వారు తన ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఒక విషయం జరిగింది. ఒక ఆయన అడుగుతుంట, మాయ అంటే ఏమిటండి, మాయ అంటే ఏమిటండి. ఆయన పై దేశాల నుంచి వచ్చాడు. కానీ రమణులు తప్ప ఇంకే దృష్టి లేదు ఆయనకి. మనకు అన్ని దృష్టే. నా భక్తిని అవతలవాడు గుర్తించాడా లేదా అనే బాధ ఎన్ని ఉంటాయో మనకి. ఈయన గురువుగారిని చూస్తూ కూర్చున్నాడు. ఇటు అనేక మంది కూర్చుని ఉన్నారు. మాయ అంటే ఏమిటని అడిగట్టండి రమణుల వారిని. రమణుల వారు సమాధానం చెప్పలేదు, నవ్వుతున్నారు. ఈ లోపల ఆఫీస్ నుంచి సెక్రటరీ గారు పరిగెత్తుకొచ్చో, మేనేజర్ గారు పరిగెత్తుకొచ్చి ఫలానా దేశ నాయకుడు విఐపి గారు ఇక్కడికి వచ్చారండి అన్నారు. అవునా అన్నారు. దేశ నాయకుడు వచ్చాడా? ధైర్యం లేవలేదండి. లేస్తే రమణ మహర్షి అవుతారా? ఎందుకు అలెగ్జాండర్ దగ్గర కళ్యాణ్ దాస్ లాంటి వారు ఆయన అవునా అన్నట్ట. ఆయనకి మహానాయకుడు వచ్చాడన్న ఒకటే, అక్కడున్న మూలన్న బిచ్చగాడు వచ్చాడన్న ఒకటే ఆయనకి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉపాధులు పట్టవు, ఆత్మదృష్టే, అదే తానై ఉన్నాడు. అందుకే అవునా అన్నాడంతే. ఈ లోపల ఆయన వచ్చాడు దర్శనానికి. ఆయన దర్శనానికి వచ్చి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కడు మిగలలేదు. ఇంతవరకు ఆయన ముందు కూర్చుని వేదాంతం విందామని కూర్చున్న వాళ్ళు అందరూ వచ్చిన విఐపితో పాటు వెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా ఇవి రాలే. లేకపోతే విఐతో పాటు సెల్ఫీలు, ఫోటోలు అని తీసుకోవడానికి ఆయనతో పాటు వెళ్ళిపోయేవారు. అలా వెళ్ళిపోయారు అనుకుందాం. అందరూ వెళ్ళిపోయారు. ఈ పాశ్చాత్యుడు ఒక్కడు కూర్చున్నట్టు ఆయన దగ్గర. ఎందుకంటే ఆయనకి ఇక్కడ నాయకుడు తెలియదు, బిచ్చగాడు తెలియదు. కాబట్టి ఆయన రమణుల వారి కోసం వచ్చాడు, జ్ఞానం కోసం అక్కడే కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు ఇంతమంది వరకు కూర్చుని ఉన్నారు రమణుల వారి దగ్గర. ఎందుకు? ఇదిగో ప్రవచనానికి వచ్చి కూర్చున్నట్టు ఆయన ముందు అందరూ కూర్చున్నారు. అంతవరకు కిటకిట్లాడిపోయింది హాలు రమణుల వారిని చూడడం కోసం. ఎందుకంటే జ్ఞానుల దగ్గరికి కూడా వెళితే తీర్థమిస్తాడా, విభూదిస్తాడా అనే చూస్తాను తప్ప జ్ఞానమిస్తాడా అని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అంతే కదా. మా మనవడు పుట్టాడండి, గురువుల దగ్గరికి వెళ్ళి తీర్థం తీసుకున్నాం. కానీ ఆయన మనవడు భార్యను వదిలిపెట్టి కూర్చున్నాడు తెలుసుకో. ఇక్కడ
ఏది పట్టుకు వేలాడుతూ అది ఇస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళేవో ఆయన దగ్గర లేవు, అది గ్రహించు. ఇవి లేకుండా ఆయన హాయిగా ఉన్నాడే, నాకు ఇవి ఉంటేగానే హాయి లేదనుకుంటున్నానే అని ఒక్కసారైనా ఆలోచించామా? ఆలోచించండి. మన దేవిరింపులు అర్థమవుతాయి. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? ఆ నాయకుడు విఐపి గారు, ఆయన ఉపరాష్ట్రపతో రాష్ట్రపతో ఎవడు, ఆయన వెనకాల వీళ్ళందరూ పెరిగెత్తారు. ఎందుకంటే రాష్ట్రపతి ఇచ్చాడు, ఆయనతో నేను ఫోటో తీసుకున్నా, ఆయనతో తిరిగా నేను చెప్పుకోవాలి కదా 10 మందికి. మరి వేదాంత జ్ఞానం మళ్ళీ వచ్చి రేపు కూర్చోవచ్చు రావణుల వారి దగ్గర, ఆయన చెప్తాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారండి, ఈయన మాత్రం వెళ్ళలేదు. ఏవడిగా ఇందాక మాయ అంటే ఏమిటి చూసావుగా, ఇదే అన్నాడు ఆయన. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ ఇదే మాయ అండి. ఇక్కడ అక్కడి వరకు ఆహా ఓహో అని వాళ్ళందరూ ఏమయ్యారు, అదే మాయా. అందుకే వినడం కూర్చోవడమే అరుదు, చూసినవాడు అరుదు. పశ్యతి ఆశ్చర్యవత్, చూసినవాడు అరుదు అంటే అనుభవానికి తెచ్చుకున్నవాడు అరుదు. చూచుట అంటే అనుభవానికి తెచ్చుకునుట. తర్వాత ఆశ్చర్యవత్ వదతి, చెప్పేవాడు అరుదు. ఇక శృణోతి, వినేవాళ్ళు అరుదు. శృత్వాప్యేనం, మా స్వామి భలే చెప్పాడండి ఇక్కడ. శృత్వాప్యానం వేదన చైవ కశ్చిత్, విన్నప్పటికీ కూడా ఏ ఒక్కడు తెలుసుకోలేడు సుమా అన్నాడు ఇక్కడ. ఎంత చక్కటి ఆర్డర్ ఇక్కడ. విన్నంత మాత్రాన్ని తెలిసిపోతుందా? తెలియబడదు చెప్పాడు ఆయన. మరి వినడం ఎందుకండి? ఎప్పుడు విన్నవాళ్లలో ఎవడో ఒక్కడు మళ్ళీ ఆశ్చర్యవత్పశ్చిత్ అవుతాడేమోనని. ఎంత అంటే దీన్ని బట్టి బ్రహ్మ విద్య అంత తేలిక కాదు. లోకదృష్టి ఉన్నంతగా శాస్త్రదృష్టి ఉండదు, శాస్త్రదృష్టి ఉన్నంతగా వివేచనా దృష్టి ఉండదు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే లోకదృష్టితోనే ప్రతిదీ చూస్తాం, శాస్త్రదృష్టితో చూడం. కనుక లోకంలో 99% వారు లోకదృష్టితోనే చూస్తారు, శాస్త్రదృష్టితో కొందరే చూస్తారు. శాస్త్రదృష్టితో కూడా శుద్ధ విచారణ దృష్టి కలిగిన వాళ్ళు మళ్ళీ కొందరుంటారు, అందులో అనుభవం కలిగిన వాళ్ళు కొందరుంటారు. ఇది తెలుసుకోవాలి. కనుకనే ఎవరికి చరమ జన్మయో వారికి మాత్రమే ఆత్మజ్ఞానమునందు ఆసక్తి కలుగుతుంది. లేదా 2-3 జన్మల్లో మరో 10 జన్మల్లోనైనా మోక్షం పొందే రాత ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానంపై ఆసక్తి కలుగుతుంది. వాడిక్కడ సాధన మొదలు పెడితే తర్వాత జన్మలు తగ్గించుకోవచ్చు కూడా. ఎందుకంటే జన్మలు పొందే దేహం నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా, నువ్వు కాదయ్యా అంటే ఇంకా జన్మలు పొందగలిగే దేహాలు లేకుండా ఉండే స్థితి కూడా రావచ్చు. ఇది గ్రహించాలి. అందుకే వేదాంత విద్య వింటూ 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 ఉంటే మన కర్మలు క్షయమవుతాయి. ఈ మాట చెప్తున్నారు, వేదాంత విద్యాశ్రవణం అంత గొప్పది. అందుకే ఎవడికి చర్మ దృష్టియో వాడికి మాత్రమే దీని యందు ఉంటుంది. కనుక ఆశ్చర్యవత్పశ్యతి అనే మాట ఎంత గొప్ప విషయం అండి. ఎందుకంటే భోగాసక్తులు ఎక్కువ మంది ఉంటారు, కర్మాసక్తులు వాళ్ళకంటే తక్కువ మంది ఉంటారు, జ్ఞానాసక్తులు ఇంకా తక్కువ మంది ఉంటారు. తెలుసుకోండి. కానీ జీవుల్ని 3 క్లాసిఫై చేయాలి: భోగాసక్తులు, కర్మాసక్తులు, లేదా యోగాసక్తులు, జ్ఞానాసక్తులు. కనుక భోగాసక్తులు ఉన్నంత కర్మాసక్తులు ఉండరు. అంటే ధర్మాన్ని ఆచరించాలని ఆసక్తి కలిగిన వాళ్ళు భోగాలు అనుభవించాలని ఆసక్తి కలిగిన వాళ్ళకంటే తక్కువే. అవునా కదా చెప్పండి. ఈ ధర్మాసక్తుల కంటే తక్కువ జ్ఞానాసక్తులు, జ్ఞానాసక్తుల కంటే తక్కువ జ్ఞానులు. తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానంపై ఆసక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే అద్వైత పండితులు ఎక్కువ మంది దొరుకుతారు, కానీ అద్వైత దొరకడు. ఇది గ్రహించవలసింది. ఈ విధంగా ఆశ్చర్యవత్పశ్యతి అనే మాట ద్వారా దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మ అనే విషయాన్ని చెప్పారు. ఆత్మ ఆశ్చర్యకరమైనది, అద్భుతం ఆత్మయే. అద్భుతం కాదు, అంతటా ఉంటుందట, తెలియబడదట. అంతకంటే అద్భుతం ఏంటండి ఇక్కడ? నాశనం లేనిది, శాశ్వతమైనది, అదే నా స్వరూపంట, కానీ తెలియబడట్లేదు. అంతకంటే అద్భుతం ఏంటి? అటువంటి అద్భుతమైన ఆత్మ తెలుసుకునేవాళ్ళు అరుదు అనే విషయాన్ని ప్రస్తావించిన జగద్గురువులకి నమస్కరిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షితపర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.